దేవుని యొక్క వాక్యం చూసుకుందాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదువుకుందాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో నుండి 5వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదువుతున్నాయి. మనందరూ కూడా బైబిల్లో ఫాలో అండి. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి 5 వచనాలు. ప్రతి ప్రధాన యాజకుడును మనుషుల్లో నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుష్యుల నిమిత్తము నియమింపబడును. తాను కూడా బలహీనత చేత ఆవరించబడి ఉన్నందున అతడు ఏమీయూ తెలియని వారి ఎడలను త్రోవ తప్పిన వారి ఎడలను తాలిమి చూపగలవాడై ఉన్నాడు. ఆ హేతువు చేత ప్రజల కొరకు ఎలాగో అలాగే తన కొరకును పాపముల నిమిత్తము అర్పణము చేయవలసిన వాడై ఉన్నాడు. మరియు ఎవడునూ ఈ ఘనత తనకు తానే వహించుకొనడు గాని అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందును. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తన్ను తానే మహిమపరుచుకొనలేదు గాని, నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరిచెను. చాలు. గత వారం మనం యేసుక్రీస్తు ఆయన చేసినటువంటి పరిచర్యను మనం చూస్తున్నాం. అందులో ముఖ్యంగా యేసుక్రీస్తు ఆయన ప్రవక్తగా ఆయన చేసినటువంటి పరిచర్యను గత వారం మనం చూసుకున్నాం. ఈ రోజున యేసుక్రీస్తు యాజకుడిగా చేసినటువంటి కార్యాన్ని ఈ రోజున మనం చూసుకుందాం. యేసుక్రీస్తు ఆయన ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన ప్రాముఖ్యంగా 3 రకాలైన పరిచర్యలు ఆయన చేశాడు యేసుక్రీస్తు. అది మొదటిది ఏంటంటే ఆయన ప్రవక్తగా, అలాగే యాజకునిగా, అలాగున్నే రాజుగా. ఈ 3 రకాలైన పరిచర్యలు పాత నిబంధనలో ప్రాముఖ్యంగా మనం చూస్తాం. దేవుడు పాత నిబంధనలో మనుషులను ఏర్పాటు చేసుకున్నప్పుడు ముఖ్యంగా ఈ 3 పనుల నిమిత్తము దేవుడు మనుషులను ఏర్పాటు చేసుకున్నప్పుడు వారిని అభిషేకించుకునేవాడు. అభిషేకించుకుని దేనికోసం అంటే, కొంతమందినేమో ప్రవక్తలుగా దేవుడు అభిషేకించుకున్నాడు. దానికి కారణం ఏంటంటే ప్రవక్తగా వాళ్ళు పరిచర్య జరిగించడానికి. అలాగనే కొంతమంది యాజకులుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, వాళ్ళు యాజకత్వ కార్యం జరిగించడానికి. మరి కొంతమందినేమో రాజులుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, వాళ్ళేమో రాజుగా ప్రజలను పరిపాలించడానికి. పాత నిబంధనలో తరచుగా మనము ఇలాగున్న ఆ ముగ్గురిని మనం చూస్తాం. ప్రవక్తలను చూస్తాం, యాజకులను చూస్తాం, అలాగే రాజులను మనం చూస్తాం. ఇప్పుడు ఆ ముగ్గురు కూడా యాక్చువల్గా ఏంటంటే యేసుక్రీస్తు ఏ పరిచర్య అయితే, ఏ కార్యమునైతే ఆయన ఒక టైం వచ్చినప్పుడు చేస్తాడో దాన్ని వాళ్ళు సూచిస్తూ దృష్టాంతముగా ముందుగానే పాత నిబంధనల ప్రవక్తల యొక్క జీవితాల్లో లేదా మనుషుల యొక్క జీవితాల్లో ఆ పరిచర్యలు ప్రజలు జరిగిస్తూ వచ్చారు. ఇప్పుడు అందుకని చూడండి, పాత నిబంధన 3 చాలా ప్రాముఖ్యం. అవన్నీ ఏంటంటే వాళ్ళు పరిచర్య జరిగిస్తున్నప్పుడు, ప్రవక్త కానీ, యాజకుడి కానీ, రాజు కానీ పరిచర్య చేసినప్పుడు వాళ్ళు ఏం దృష్టిలో పెట్టుకొని పరిచర్య చేసేవాళ్ళు లేదా పరిచర్య పొందుకునే వాళ్ళంటే, ఓ టైం వచ్చినప్పుడు మెస్సీ అంటుంటే ఒక ఆయన వస్తాడు, ఆయన ప్రవక్తగా మాకు చాలా విషయాలు బోధిస్తాడు దేవుని గురించి, యాజకునిగా యాజకత్వపు కార్యం జరిగిస్తాడు, రారాజుగా మమ్మల్ని ఆయన పరిపాలిస్తాడు. దీన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకోవడానికే దేవుడు ఆ 3 వ్యక్తులను కూడా 3 రకాల పరిచర్యలు చేయడానికి దేవుడు మనుషుల్ని ఏర్పాటు చేసుకుని అభిషేకించుకునేవాడు. ఆ 3 రకాల పరిచర్యలు పాత నిబంధనలు ఉండేవి. అవన్నీ ఏంటంటే ఏదో భౌతికమైనటువంటి కారణాలు బట్టి కాదు, కానీ దేవుడు ఏంటంటే ఆ పరిచర్య వాళ్ళు జరిగించడానికి, యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆ పరిచర్య చేస్తాడన్న దాన్ని దృష్టాంతంగా ఛాయలో వాళ్ళు చేస్తూ వచ్చారు. ఇప్పుడు అందుకని చూడండి, యేసుక్రీస్తు కూడా బేసిక్గా ఈ 3 పరిచర్యలు ఆయన చేశాడు. ఆయన వాక్యం చెప్పాడు, అద్భుతాలు చేశాడు, ఇలా చాలా చేశాడు భౌతికంగా మనం చూసుకుంటే. కానీ యాక్చువల్ ఆత్మీయంగా చూసుకుంటే ఆయన బేసిక్గా ఆయన చేస్తున్న పరిచర్య ఏంటంటే ప్రవక్తగా ఆయన పరిచర్య చేశాడు. అదే గత వారం మనం చూసాం. ప్రవక్తగా ఏం చేశాడంటే, ప్రవక్తగా ఆయన తండ్రిని ప్రజలకు బయలుపరిచాడు. ఇప్పుడు చూడండి, అది ఎంత గొప్ప పరిచర్య మనం ఆలోచించాలి. అది ఎంత గొప్ప పరిచర్య అంటే, నార్మల్గా ఏంటంటే పాత నిబంధనలో ఏ ప్రవక్త అయినా సరే ఎంతగా బోధించినా దేవుని గురించి, వాళ్ళు ఇంకొన లిమిటెడ్గానే దేవుని గురించి వాళ్ళు అర్థం చేసుకొని ప్రవచించారు లేదా బోధించారు. అలాగే ప్రజలకు కూడా చాలా పరిధిలోనే అర్థం చేసుకున్నారు. కానీ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆయన తండ్రిని చాలా పరిపూర్ణంగా బయలుపరిచాడు. ఎంతగా బయలుపరిచాడంటే యేసుక్రీస్తు, మీరు నన్ను చూస్తే మీరు తండ్రిని చూసినట్టే అన్నాడు. అంత బలంగా, అంత లోతుగా ఆయన ప్రవక్తగా పరిచర్య చేశాడు.
మనం పాత నిబంధన ప్రవక్తలను జనరల్గా చూస్తాం, చూసారా? పాత నిబంధనల ప్రవక్తలు ఏలియా లాంటి వాళ్ళు, ఇర్మియా లాంటి వాళ్ళు, వీళ్ళందరూ మనం చూస్తాం, ఎలీషా, వీళ్ళందరం చూస్తాం, చూసారా? వీళ్ళందరూ కూడా పరిచర్య చేశారు. వాళ్ళందరూ చాలా గొప్ప ప్రవక్తలని మనం అంటాం. ఎందుకంటే అసలు నిజంగా దేవుడు ఏంటై ఉన్నాడో వాళ్ళు ప్రజలకి తెలియజేశారు, చాలా విషయాలు బోధించారు ప్రజలకి. మనం వాళ్ళందరూ చాలా గొప్ప ప్రవక్తలు అనుకుంటాం. ఎగ్జాంపుల్ పాత నిబంధన ప్రవక్తలు అంటే బేసిక్గా మనం ఎక్కువగా ఏలియా చాలా గొప్ప ప్రవక్త అంటాం. మనం గొప్ప ప్రవక్తే ఖచ్చితంగా. కానీ మనం ఏం గుర్తుపెట్టుకుంటే అంతకన్నా గొప్ప ప్రవక్తగా యేసుక్రీస్తు ప్రవక్తగా చేసే పరిచయం ఆయన చేశాడు. ప్రవక్త ఏంటంటే ప్రసంగం చేయడం, వక్త అంటే ఏంటంటే కొన్ని విషయాలు బోధించడం, ప్రజలకి బయలుపరచడం. అలాగే యేసుక్రీస్తు ఏం చేశాడంటే తండ్రిని ప్రజలకి బయలుపరుస్తూ వచ్చాడు. ఆయన బయలుపరిచేంత లోతుగా పాత నిబంధనలు ఏ ప్రవక్త కూడా బయలుపరచలేదు. సో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రవక్తగా చేసిన పరిచయం ఎంతవరకు జరిగింది అంటే ప్రజలకు ఎంతవరకు మేలు చేసిందంటే, ప్రవక్త అంటే బేసిక్ ఏం చేస్తాడని చెప్పానంటే తండ్రిని, దేవుణ్ణి బయలుపరుస్తాడు. కొన్ని విషయాలు భవిష్యత్తు గురించి చెప్పొచ్చేమో కానీ దేవుడు ఏమై ఉన్నాడు, దేవునికి ఏం నచ్చదు, ఏం నచ్చదో, లేదా దేవుడు ఎలాంటోడు, ఇప్పుడు అన్నింటినీ కూడా ప్రజలకి ప్రవక్తలు బోధించేవారు, బయలుపరిచేవాళ్ళు. ఇప్పుడు అలా యేసుక్రీస్తు కూడా వచ్చాడు, తండ్రిని బయలుపరిచాడు. ఎంతగా బయలుపరిచాడు అంటే మీరు నన్ను చూస్తే మీరు తండ్రిని చూసినట్టు అన్నాడు. అంత లోతుగా బయలుపరిచాడు. కానీ ఆ ప్రవక్త యేసుక్రీస్తు వచ్చాడు కాబట్టి ప్రవక్తగా ఆయన పరిచయం చేస్తే సరిపోదా అంటే, యాక్చువల్గా యేసుక్రీస్తు వచ్చి ప్రవక్తగా ఆయన చాలా బలంగా పనిచేసినప్పటికీ, పాత నిబంధన ఏ ప్రవక్త చేయనంత బలంగా ఆయన తండ్రిని బయలుపరిచినప్పటికీ, కేవలం ఇంకనూ మనుషులకు ఆత్మీయ స్థితికి ప్రవక్తగా ఆయన ఏ పరిచర్య చేసాడో అది యేసుక్రీస్తు సైతము చేసినప్పటికీ అది సరిపోదు. ఎందుకంటే బేసిక్గా ప్రవక్త యొక్క పరిచర్య ఏంటి అంటే దేవుణ్ణి బయలుపరచడం. ప్రవక్త ఏం చేస్తాడంటే దేవుని గురించి బోధిస్తాడు, దేవుని గురించి జ్ఞానాన్ని ప్రజలకి ఇస్తాడు. సో ఇప్పుడు ప్రజలు ఏంటి, ఒకవేళ ప్రవక్త ఏదన్నా బెటర్గా బయలుపరిచినా, ఒక యేసుక్రీస్తు బయలుపరిచినా అది ఎంతవరకు వెళ్ళింది అంటే దేవుని గూర్చి కొన్ని విషయాలు, దేవుని గురించిన జ్ఞానము మనుషులకి దొరికేది, వాళ్ళకి అందేది, దేవుడు గూర్చి వాళ్ళకి అర్థమయ్యింది. ఇప్పుడు అందులో ఉన్నటువంటి ఒక ప్రాబ్లం ఏంటంటే దేవుడు ఎలాంటి అర్థమైతే సరిపోద్దా మనుషులకి అంటే అది సరిపోదు. ఇప్పుడు దేవుని గురించి జ్ఞానం కలిగింది మనుషులకి, దేవుడు అనేవాడు ఉన్నాడు, ఆయన ఇలాంటోడు, ఆయన తప్ప వేరే దేవుడు లేడు. ఇలాంటివి పాత నిబంధనలో ప్రవక్తలు బయలుపరిచారు దేవుణ్ణి. ఇప్పుడు దేవుడు ఎవరు, ఆయన ఎలాంటోడు, ఏమై ఉన్నాడో ప్రజలకు అర్థమైంది. కానీ అది సరిపోద్దా మనుషులకు ఆత్మీయ జీవితం జీవించడానికి అంటే దేవుని గురించిన జ్ఞానం ఒక్కటే సరిపోదు. ఎందుకంటే ఇప్పుడు దేవుడు ఎవరో వాళ్ళకి అర్థమైంది. ప్రపంచంలో చాలామంది దేవుళ్ళుగా దేవతలుగా పిలవబడుతుంటే నిజమైనటువంటి దేవుడు ఎవరో ప్రవక్తల ద్వారా దేవుడు రుజువుపరుస్తున్నాడు చాలా సందర్భాల్లో. ఇప్పుడు అందుకని చూడండి, ఏలియా కూడా బయలుదేవత ప్రవక్తలతో సవాల్ వేస్తున్నప్పుడు కూడా బేసిక్ అక్కడ ఏలియా కూడా ఏం రుజువుపరిచాడు ఆ పర్వతం మీద అంటే నిజమైనటువంటి దేవుడు యెహోవా తప్ప వేరే దేవుడే లేడు, ఆయనే సజీవుడు, ఆయన సర్వవ్యాప్తి అన్న విషయాన్ని ఏలియా ఆ రోజున పర్వతం మీద బయలుదేవత ప్రవక్తలు ఛాలెంజ్ చేసి నిజమైనటువంటి దేవుడు యెహోవా అన్న విషయాన్ని, ఆ దేవుడు ఎలా ఉంటాడో ఆ రోజున బయలుపరిచాడు. ఇప్పుడు దేవుని జ్ఞానం అయితే మనుషులుగా ప్రపంచానికి అందింది, కానీ అది సరిపోద్దా అంటే అది చాలదు. ఎందుకంటే ఇప్పుడు దేవుడు ఎవరో తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఆ దేవుని దగ్గరికి మనిషి వెళ్ళాలి. ఇప్పుడు ప్రపంచంలో చాలామంది దేవుళ్ళుగా పిలవబడుతున్నప్పుడు ప్రవక్తలు వచ్చారు, దేవుని బయలుపరిచారు. ఆ ప్రవక్త యొక్క పరిచర్ని పొందుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడేంటి నిజమైన దేవుడు ఎవరు అర్థమైంది, ఓహో యెహోవా తప్ప వేరే దేవుడు లేడు, ఆయన అద్వితీయుడు అన్న విషయం అర్థమైంది. ఇప్పుడు ఆ జ్ఞానం ఎంతవరకు అంటే నిజమైన దేవుడు ఎవరో గుర్తించడానికి సరిపోతుంది ప్రవక్త యొక్క పరిచర్య. కానీ నిజమైన దేవుడు ఎవరో ఇప్పుడు తెలుసుకున్నావు కాబట్టి ఆయన ఎవరు, ఆయన ఏంటో, ఆయన పేరేంటో నీకు అర్థమైంది కాబట్టి సరిపోద్ది అంటే ఇప్పుడు నిజమైన దేవుడు ఎవరు తెలిసిన తర్వాత ఆ దేవుని దగ్గరికి వెళ్ళాలి కదా. ఇప్పుడు ఆ దేవుని దగ్గరికి వెళ్ళకపోతే నిజమైన దేవుడు ఎవరు తెలుసుకోవడం వల్ల పెద్ద యూజ్ ఏమీ ఉండదు కదా. సో కాబట్టి ఇప్పుడు ఏంటి, ఆ దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఆ దేవునితో సంబంధము లేదా ఆ దేవునితో సహవాసము ఉండాలి మనిషికి. అది ఉండాలంటే ఫస్ట్ ఏం జరగాలి, మనిషి దేవుని గురించిన జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానాన్ని ప్రవక్తలు ప్రజలకు అందించారు. ఇప్పుడు దేవుడు ఎవరో అర్థమైంది, ఇప్పుడు ఆ దేవుని దగ్గరికి వెళ్ళాలి. కానీ ప్రాబ్లం ఏంటంటే దేవుడు ఎవరో అర్థమైనప్పుడు అందులో ఉండే ఒక విషయం ఏంటంటే ఆ దేవుడు ఎలాంటి వాడు, ఎంత పరిశుద్ధమైన వాడో, ఎంత ప్రత్యేకమైన వాడో, ఎంత గొప్పవాడో మనుషులకి ప్రవక్త ద్వారా జ్ఞానం కొంత అందింది. ఇప్పుడు ప్రాబ్లం అంటే ఇప్పుడు ఆ దేవుడి దగ్గరికి మనిషి వెళ్ళాలి. కానీ ప్రాబ్లం ఏంటంటే మనిషి పాపం ఉన్నాడు కాబట్టి మనిషి ఆ దేవుని దగ్గరికి వెళ్ళలేడు. దేవుడు ఎలాంటివాడో తెలుసుకున్నాడు ఇప్పుడు మనిషి, అంతవరకు బాగానే ఉంది, అంతవరకు ప్రవక్తల యొక్క పరిచర్య సరిపోతుంది. కానీ ఇప్పుడు ఆ దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మనుషులకి ధైర్యము చాలదు, మనుషుల ధైర్యము చాలదు. ఇప్పుడు అందుకనే ప్రవక్త యొక్క పరిచర్య ఎంతవరకు అంటే నిజమైన దేవుడు ఎవరో తెలియపరచబడటానికి ఆ పరిచర్య సరిపోతుంది.
కానీ అది సరిపోదు. ఇప్పుడు ఇంకో పరిచర్య ఏంటి? అందుకని పాత నిబంధనలో దేవుడు ప్రవక్తలతో పాటుగా యాజకులను కూడా నియమించుకున్నాడు. ప్రవక్తలను అభిషేకించినటువంటి అదే దేవుడు యాజకులను సైతం అభిషేకించుకున్నాడు. ప్రవక్త ఏం చేశారంటే దేవుడు ఎలాంటోడు, దేవుడు ఎవరో బయలుపరిచారు. ఇప్పుడు ఏంటంటే ఆ దేవుని దగ్గర రావాలి. కానీ ఆ దేవుని దగ్గర రావాలంటే ఆ దేవుని యొక్క ప్రత్యేకత ఏంటో అర్థమైన తర్వాత, మనుషులు అంత అల్పమైనటువంటి వారమ్మా అర్థమైన తర్వాత, ఆ దేవుని దగ్గరికి వెళ్ళడానికి మనిషికి ధైర్యము సరిపోదు, అంత సాహసం మనిషి చేయలేడు. ఇప్పుడు అప్పుడు ఏమైందంటే, ఇప్పుడు ఆ దేవుడు ఎవరు అర్థమైంది, కానీ ఇప్పుడు ఆ దేవుని దగ్గరికి వెళ్ళడానికి మనిషికి ధైర్యం చాలకపోతే, లేదా వెళ్ళడానికి మార్గం లేకపోతే, వెళ్ళడానికి అవకాశం లేకపోతే, దేవుని గురించిన జ్ఞానం వల్ల పెద్ద యూజ్ ఏమీ ఉండదు. అప్పుడు ఏంటంటే ప్రవక్త పరిచర్య చేశాడు, కానీ యాజకుడు కనుక వచ్చి యాజకత్వపు కార్యాన్ని ఆయన చేయకపోతే ప్రవక్త యొక్క పరిచర్య వల్ల పెద్ద ఉపయోగమేమీ ఉండదు. ఎందుకంటే దేవుడు ఎవరో అర్థమైంది. కానీ ఇప్పుడు ఆ దేవుని దగ్గరికి వెళ్ళకపోతే, ఆ దేవుని దగ్గర నువ్వు రీచ్ అవ్వకపోతే నిజమైన దేవుడు ఎవరో తెలుసుకుని ఏం చేస్తాం? నిజమైన దేవుడు ఎవరు ఎందుకు తెలుసుకున్నామంటే ఆ దేవుని దగ్గరికి వెళ్ళాలి కాబట్టి తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రవక్తగా చేశాడు, కానీ ఇప్పుడు ఏంటంటే దేవుని దగ్గరికి వెళ్ళాలంటే చాలా అడ్డులు మనుషులకి ఉన్నాయి. ఎందుకంటే దేవుడు చాలా ప్రత్యేకమైన పరిశుద్ధుడు, గొప్పవాడు. కాబట్టి ఇప్పుడు ఆ దేవుని దగ్గరికి ఎవరు కూడా సమీపించలేరు. యాక్చువల్గా చెప్పాలంటే దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క స్థితి అది. ఇప్పుడు కాబట్టి నిజమైన దేవుడు ఎవరు అర్థమైంది, కానీ ఆ దేవుని దగ్గరికి వెళ్ళాలని మనుషులకైతే ధైర్యము చాలలేదు. ఇప్పుడు అందుకని అంటే ఇప్పుడు వెంటనే ప్రవక్త పరిచయం జరగగానే ఇప్పుడు వెంటనే యాజకుడు సీన్లోకి వస్తాడు. ఇప్పుడు యాజకుడు ఏం చేస్తాడని బైబిల్ మనకు తెలుసు. యాజకుడు ఏం చేస్తాడు? యాజకత్వపు కార్యాన్ని చేస్తాడు. బేసిక్గా యాజకత్వపు కార్యం అంటే అక్కడ ఏముంటుందంటే, దేవుణ్ణి మనుషుల్ని ఇద్దరిని కూడా కలిపేటువంటి వాడు యాజకుడు. నిజమైన దేవుడు ఎవరో తెలిపేవాడు ప్రవక్త అయితే, ఆ దేవుని దగ్గరికి మనుషులు సహజంగానే వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని బట్టి, వాళ్ళ యొక్క ఆత్మీయతను బట్టి, వాళ్ళ యొక్క గొప్పతనాన్ని బట్టి మనుషులు వాళ్ళుగా రాలేరు. కాబట్టి రావడానికి అవసరమైన అర్హత మనుషులకు లేదు. కాబట్టి ఆ దేవుని దగ్గరికి మనుషులను తీసుకొని రావడానికి, అంటే ఏ జ్ఞానమైతే ప్రవక్త నింపి వెళ్ళిపోయాడో, ఇప్పుడు ఆ దేవుని దగ్గర నడిపించడానికి యాజకుడు యాజకత్వపు కార్యాన్ని చేస్తాడు. అందుకనే పాత నిబంధనలో యాజకులు కూడా చాలామంది ఉన్నారు. యాజకులు ఏం చేసేవాళ్ళు? యాజకులు బేసిక్ ఏంటంటే దేవుని మందిరంలో ఉండి యాజకత్వపు కార్యాన్ని జరిగించేవాళ్ళు. యాజకత్వపు కార్యం అంటే బేసిక్గా అక్కడ ఏముంటుంది అంటే, మనందరూ కూడా చాలా విషయాలు తెలుసు, చాలా సందర్భంలో చెప్పాను కాబట్టి, బేసిక్ యాజకుడు ఏం చేస్తాడంటే మనుషుల్ని దేవుని దగ్గర తీసుకొస్తాడు. అలాగే దేవుణ్ణి కూడా మనుషుల దగ్గరికి తీసుకొచ్చి ఇద్దరిని కలిపేటువంటి పని యాజకుడు చేస్తాడు. అందుకని దాన్ని యాజకత్వపు కార్యం అన్నాం. ఇది చాలా చాలా ప్రాముఖ్యం. యాక్చువల్గా యాజకుని ఈరోజు ఒక్కరు నేను చెప్తాను, కానీ యాజకత్వంలో చాలా చాలా విషయాలు ఉన్నాయి. అవి ప్రత్యేకమైన అంశం కానీ మనం తర్వాత ఎప్పుడైనా భవిష్యత్తులో మనం చూద్దాం. ఎందుకంటే దేవుడు చాలా కార్యాలు చేశాడు, కానీ క్లుప్తంగా యాజకత్వ కార్యం గురించి ఈరోజు చెప్తాను నేను. ఇప్పుడు యాజకుడు ఏం చేస్తున్నాడంటే, మనుషులు భయపడుతున్నప్పుడు ఏంటంటే దేవుని యొక్క గొప్పతనం ప్రవక్త ద్వారా అర్థం చేసుకొని రాలేని స్థితిలో ఉంటున్నప్పుడు యాజకుడు మనుషులకు ధైర్యం నింపుతున్నాడు దేవుని దగ్గరికి రావడానికి. అదే సమయంలో దేవుణ్ణి కూడా మనుషుల దగ్గరికి తీసుకొచ్చి ఇద్దరిని కలిపే పని చేస్తున్నాడు. ఇది కలపకపోతే ప్రవక్త చేసిన పరిచర్యలు పెద్ద యూజ్ ఏమీ ఉండదు. అందుకని యాజకుడు వచ్చాడు. ఇప్పుడు ఆ యాజకుడు కూడా ఎలా అంటాడంటే, ఇక్కడ చూడండి, చదవండి వాక్యం మరొకసారి చదువుకుందాం. ఇప్పుడు చూడండి, ఆ యాజకుడి గురించి బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే ఒకసారి చదువుకుందాం. 5వ అధ్యాయము 1వ వచనం చూడండి. ప్రతి యాజకుడును మనుషులలో నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుష్యుల నిమిత్తము నియమింపబడును. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రధాన యాజకుడు కూడా ఏం చేస్తాడని బైబిల్ ఉందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కూడా దేవుడే ఏర్పాటు చేస్తున్నాడు. మనుషుల నుండి వచ్చేవాడు. ఎందుకు మనుషుల్లోంచి? ఎందుకు? లాస్ట్ టైం మనం చూసారా, మోషేతో దేవుడు మాట్లాడినప్పుడు, మోషే నీలాంటి ఒక ప్రవక్తని నేను మనుషుల్లో నేను పుట్టిస్తాను అని దేవుడు చెప్పాడు ద్వితీయోపదేశకాండలో. గత వారం మనం చూసాం. అలాగే ఈవెన్ యాజకుడు కూడా ఎక్కడి వస్తున్నాడు? యాజకుడు మనుషుల్లో ఉండి వస్తున్నాడు. గమనించడం చాలా ఇంపార్టెంట్. ప్రవక్త ఎలాగైతే మనుషుల్లో ఉండి దేవుడు పుట్టించి ఆ పరిచయం జరిగించుకున్నాడు మనుషుల ద్వారా దేవుడు, ఇప్పుడు అలాగున్నే యాజకుని కూడా దేవుడు మనుషుల్లో ఉండే నియమించుకొని ఏర్పాటు చేసుకున్నాడు. అంటే బేసిక్ ఎందుకంటే మనుషుల్లో ఉండే రావాలి, ఎందుకంటే మనుషుల తరపున మాట్లాడాలి. కాబట్టి యాజకుడు ఏం చేస్తాడంటే కేవలం దేవుని తరపున మాట్లాడు. బేసిక్గా ప్రవక్త ఏం చేస్తాడంటే దేవుని తరపున మాట్లాడతాడు, దేవుడు అంత గొప్పవాడు చెప్తాడు, దేవుని వైపు నిలబడి మనుషులకి దేవుని గురించి చెప్తాడు. కానీ యాజకుని యొక్క పరిచర్య కూడా ఎంత ప్రాముఖ్యమంటే, ఇప్పుడు ఆ దేవుని దగ్గరికి మనుషులు తీసుకొని రావడానికి ఈయన రెండు వైపులా పనిచేస్తాడు. యాజకుడు రెండు వైపులా పనిచేస్తాడు. రెండు వైపులా ఎలాగనంటే మనుషుల పక్షాన్ని నిలబడతాడు.
అందుకని బైబిల్లో ఉంది, మనుషుల్లోండి దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. ఎందుకంటే మనుషుల తరపున మాట్లాడాలంటే మనిషి అయితేనే అవుతుంది. దేవదూతలు అవరు, లేదా ఇంకా వేరే వాళ్ళు ఎవరు కూడా అవరు. మనుషుల తరపున మాట్లాడాలంటే మనిషి అయితేనే కరెక్ట్. ఆ శుభం గలవాడైతేనే ఆ తరపున ఆ శుభం గలవారి పక్షమును నిలబడడానికి, అలాంటి వారి తరపు మాట్లాడడానికి సరైన యోగ్యత వాళ్ళకి మాత్రమే ఉంటుంది. అందుకని ఇక్కడ దేవుడు కూడా ఏం చెప్పాడంటే మనుషుల్లోండి ఏర్పాటు చేసుకుంటాడు. ఆయన ఏం చేస్తాడు? ఆయన చేస్తాడంటే మనుషుల తరపున పనిచేస్తాడు. యాజకత్వ కార్యం బేసిక్గా ఏముంటుందంటే మనుషుల తరపున పనిచేస్తాడు. మనుషుల్లోని దేవుడు నియమించాడు, మనుషుల కొరకు ఆ యాజకుడు పనిచేస్తాడు నిరంతరము. అయితే అదేం చేస్తాడంటే దేవుని కొరకు పనిచేస్తాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మనుషుల పక్షమున ఉంటాడు, కానీ దేవుని తరపున కూడా పనిచేస్తాడు. మనుషుల తరపున మాట్లాడతాడు, కానీ యాక్చువల్గా అయితే దేవుని దగ్గర రావడానికి దేవుడు ఏదైతే పరిశుద్ధమైనటువంటి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టాడో అవన్నీ కూడా నెరవేర్చేటువంటి పనిలో యాజకుడు ఉంటాడు. అందుకని ఏంటంటే ఈ యాజకుడు ఏం చేస్తాడంటే కాసేపు దేవుని తరపున మాట్లాడతాడు, కాసేపు మనుషుల తరపున కూడా మాట్లాడతాడు. అంటే బేసిక్ ఇక్కడ దేవుడు ఏం చెప్తాడంటే ఒక యాజకుడు యాజకత్వ కార్యం జరిగించాలంటే ఏ లక్షణం ఉండాలంటే వాడు కూడా మనుషుల్లోంచి వచ్చిన వాడే ఉండాలి. అప్పుడు మాత్రమే మనుషుల తరపున ఎగ్జాక్ట్గా మాట్లాడగలుగుతాడు. అందుకని యేసుక్రీస్తు కూడా మనం అంటాం చూడండి, ఆయన మనిషిలాగా వచ్చాడు. ఎందుకని మనకు ఎగ్జాక్ట్ మనలోండి వస్తే మనకు ప్రతినిధి అవుతాడు. మనం అందరం కూడా ఆదములలో వచ్చాం, అందుకనే మొదట ఆదం మనందరూ కూడా ప్రతినిధి బేసిక్గా చెప్పాలంటే. అలాగే యేసుక్రీస్తు రెండవ ఆదం ఎందుకంటే ఆయన కూడా మన మనిషిలాగా వచ్చాడు. ఆయన దేవుడు కానీ మనిషిగా వచ్చాడు, అందుకనే మనుషుల తరపున ఆయన మాట్లాడగలుగుతాడు. అందుకని యేసుక్రీస్తు కూడా మనం మనిషిగా వచ్చాడు. అందుకే మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం చూసారా, ఎందుకంటే మనుషుల తరపున మాట్లాడాలంటే మనిషి అయితేనే అవుతుంది. అందుకనే యేసుక్రీస్తు దేవుడు అయ్యుండి కూడా ఆయన నరుని స్వభావం ధరించుకొని భూమి మీదకి ఆయన వచ్చాడు. సో ఇప్పుడు ఏంటంటే యాజకుడు ఏం చేస్తాడంటే దేవునికి మనుషులకి మధ్యన పరిచర్ని జరిగిస్తాడు. ఇప్పుడు ఏంటి ఆ పరిచర్య? బేసిక్ ఆ పరిచర్య ఏం చేస్తున్నాడు యాజకుడు నాకు పరిచర్య బేసిక్ ఏంటి? ఇక్కడ మనం చూసుకుంటే ఆయన దేవుని దగ్గర మనుషులు వెళ్ళడానికి కొన్ని బలమైనటువంటి, కొన్ని ప్రాముఖ్యమైనటువంటి, కొన్ని ఉన్నతమైనటువంటి కార్యములను మనుషుల తరపున దేవుని కోసం జరిగిస్తాడు. అంటే మనుషుల తరపున నిలబెడతాడు, మనుషుల కోసం చేస్తాడు. కానీ ఏం నెరవేర్చడానికి చేస్తున్నాడు? మనుషుల తరపున నిలబెడుతున్నాడు, కానీ మనుషులకు ఉద్దేశాలు నెరవేర్చడానికి కాదు, మనుషుల తరపున నిలబడి దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చడానికి యాజకుడు యాజకత్వ కార్యాన్ని జరిగిస్తాడు. ఇప్పుడు మనుషుల తరపున అంటే బేసిక్ ఏంటి? మనుషులు ఇప్పుడు ప్రవక్త ద్వారా దేవుడి గురించి అర్థమైంది. ఇప్పుడు ఆ దేవుని దగ్గర వెళ్దాం అనుకుంటున్నారు. అలా వెళ్ళడానికి ఇప్పుడు యాజకుడు ఏం చేస్తాడంటే పర్లేదు మీరు దేవుని దగ్గరికి రండి, నేను చూసుకుంటాను అని యాజకుడు ఏం చేస్తాడంటే మనుషుల్ని ధైర్యం నింపి దేవుని దగ్గరికి పిలుస్తున్నాడు. ఇప్పుడు మనుషులు దేవుని దగ్గర రావాలనుకుంటే సరిపోద్దా? దేవుడు కూడా మనుషుల దగ్గరికి రావాలి కదా. ఇప్పుడు అందుకని ఇప్పుడు యాజకుడు ఏం చేస్తాడంటే మనుషుల తరపున పిలుస్తున్నాడు, దేవుని దగ్గర రండి, నేను చూసుకుంటాను, మీరేం భయపడద్దు, మీరేం వెర్రేవద్దు, మీ మీద ఉగ్రత ఏమీ రాదు, ఆయన దగ్గరికి ఎవరు సమీపించలేరు, కానీ నేను మధ్యలో నిలబడతాను కాబట్టి మీరు రావచ్చు, నేను చూసుకుంటాను. ఏదన్నా ఉంటే మీరు ఆయన దగ్గర చేరండి, మిగిలినటువంటివన్నీ కూడా నేను చూసుకుంటాను, మధ్యలో నిలబడుతున్నాడు. ఇప్పుడు వెంటనే మనుషులు దేవుని దగ్గర రాగానే యాజకుడు పని అక్కడే స్టార్ట్ అవుతుంది. ప్రాముఖ్యమైన పని ఏంటంటే మనుషులు దేవుని దగ్గర రాగానే దేవునికంటూ కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. దేవుడు ఎవరన్నా సరే దేవుడు తన దగ్గర రప్పించుకోవాలనుకుంటే, మనుషులను దేవుడు తన దగ్గరకు ఆహ్వానించాలనుకుంటే దేవుడికంటూ కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, నువ్వు పవిత్రంగా ఉండాలి, నాకంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, నువ్వు వాటిని అన్నింటినీ కూడా నెరవేరిస్తే నువ్వు నా దగ్గరికి వస్తావు అన్నాడు. ఇప్పుడు యాజకుడు ఏం చేస్తున్నాడంటే మనుషులకి బేసిక్ ఆ యోగ్యత మనుషులకి లేదు. ఇప్పుడు యాజకుడు ఏం చేస్తాడంటే మనుషులు దేవుని దగ్గర రాగానే ఇప్పుడు దేవుడు కూడా మనుషుల దగ్గర రావాలి, కానీ రావాలంటే దేవునికంటూ కొన్ని అడ్డుల ఆటంకాలు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా నెరవేర్చడానికి ఏం చేస్తాడంటే దేవుడు ఏదైతే కొన్ని కార్యాలు చేస్తే తప్ప దేవుడు మనుషులతో సహవాసం చేయలేడో వాటన్నిటినీ కూడా దేవుని సంతృప్తి పరచటానికి మనుషుల పక్షమున దేవుని కోసం పనిచేస్తాడు. మనుషుల పక్షమున దేవుని కోసం పనిచేస్తాడు. అందుకని చూడండి పాత బదులు ఎక్కువ చూడండి యాజకులు ఏం చేసేవాళ్ళంటే యాజకుల దగ్గరికి ప్రజలు అర్పణలు బలులు తీసుకుని వెళ్ళేవాళ్ళు. బలి అర్పణలు చెప్పినప్పుడు దాని గురించి నేను చాలా చెప్పాను కాబట్టి నేను లోతుగా దాని గురించి చెప్పను. అర్పణలు తీసుకుని యాజకులు దేవుని యొక్క మందిరంలోకి వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ బేసిక్ ఏం జరుగుతుంది? పాత్ర లేవికాండలో మనం చూస్తే వాళ్ళు అర్పణ తీసుకొచ్చినప్పుడు యాజకుడు ఆ జంతువునంతా కూడా అది పరిశుద్ధంగా పవిత్రంగా కల్మషము లోపము లేకుండా చెక్ చేస్తాడు. లోపం ఉంటే అది వద్దు, వేరే తీసుకుని మరలా చెప్తాడు.
పర్ఫెక్ట్గా తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత దాన్ని చంపి దాని రక్తం అంతటి కూడా పాత్రలో సేకరించి బలిపీఠం మీద చల్లుతాడు. ఇప్పుడు బేసిక్గా ఎందుకు చేస్తారు అసలు? దేవుని దగ్గరికి మనుషులు వచ్చినప్పుడు ఎందుకని బలులతో రావాల్సి వచ్చేది? ఎందుకు రావాల్సి వచ్చేది అంటే, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనుషులకి ఏంటంటే వాళ్ళ పాపలు అనే విషయం వాళ్ళకి అర్థమయ్యేది. ఎందుకంటే వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి అర్థం విషయం ఏంటంటే, దేవుడు అంత పరిశుద్ధిలో చూస్తున్నప్పుడు వాళ్ళ అన్ని లోపాలు కూడా వాళ్ళకి కనబడాయి. అలా కనబడడం వల్ల వెంటనే వాళ్ళు ఏంటంటే బలార్పణలో తీసుకొచ్చారు. ఇప్పుడు యాజకుడు ఏం చేస్తాడంటే ఆ జంతువుని తీసుకొచ్చి దాన్ని చెక్ చేస్తాడు. చెక్ చేసిన తర్వాత దాని రక్తం అంతటి కూడా గ్యాదర్ చేస్తాడు. గ్యాదర్ చేసిన బలిపీఠం మీద చిమ్ముతాడు. బలిపీఠం మీద చిమ్మినప్పుడు బేసిక్గా ఏమవుతుందంటే, ఎవరైతే బలిని అర్పణ తీసుకొచ్చారో వాళ్ళు ఈ జంతువు యొక్క రక్తంతో వాళ్ళు కప్పబడుతున్నారు. జంతువు యొక్క రక్తంతో వాళ్ళు కప్పబడుతున్నారు. ఇప్పుడు చూడండి, ఎందుకు ఇలా చెయ్యాలి అంటే, దేవుడు లోకంలోనికి పాపము ఆదం ద్వారా వచ్చిన తర్వాత బేసిక్గా దేవుడు ఏం చేశాడంటే, రక్తము చిందించకుండా అయితే మీరు నా దగ్గరికి యాక్చువల్గా రాలేరు. మీరు నేరుగా నా దగ్గరికి వస్తే మీరు చచ్చిపోతారు, మీ ప్రాణం పోవాలి. కానీ ఇంకను మీ ప్రాణం పోకూడదు, మీకు నాకు సహవాసము ఉండాలి. అందుకు ఏం చేద్దామంటే అని దేవుడే ఈ ఆలోచన మనుషులకి ఇచ్చాడు. అందుకని ఇవి ఇది ఏదైనా తోటలోనే వాస్తవం, ఏదైనా తోటలోనే దేవుడు చెప్పకుండానే చెప్పాడు. ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు మనం ప్రతిరోజు సాయంకాలం వేళ మనం కలిసేవాళ్ళం, కానీ ఇప్పుడు మీరు పాపం చేసిన మాట కాదన్నారు కాబట్టి ఇప్పుడు నేను జంతువుని చంపి ఏదైనా తోటలో రక్తమును చిందించి ఆ జంతువు యొక్క చర్మముతో నేను మీకు వస్త్రాలని చేయించి కప్పాను. కాబట్టి మరలా కోల్పోయినటువంటి సహవాసం మీకు నాకు ఏర్పడాలంటే రక్తము చిందించబడకుండా మనిద్దరం ఒకటి అవ్వడం సాధ్యము కాదు అని దేవుడు ఏదైనా తోటలో ఆదమవ్వలు ఇద్దరుగా ఉన్నప్పుడే చెప్పేశాడు దేవుడు ఆ విషయాన్ని. అప్పటి నుండి మనిషి దేవుని దగ్గర రావాలంటే రక్తము చిందించబడకుండా కుదరదు. ఫస్ట్ టైం దేవుడు ఆ పని చేశాడు. ఆ పని చేసినప్పుడు కూడా దేవుడు బేసిక్గా ఆదమవ్వలకి ఏం చెప్పాడంటే, భవిష్యత్తులో మీరు మీరు తీసుకొచ్చినటువంటి సమస్యను నేను పరిష్కరిస్తాను. అలా పరిష్కరించడానికి నేనే ఒక గొర్రె పిల్లను భూమి మీదకి ఓ టైం వస్తే పంపిస్తాను. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించాడు. దేవుని గొర్రె పిల్లగా క్రీస్తు భూమి మీదకి వచ్చాడు. కానీ యేసుక్రీస్తుని ఎక్కడ చూపించాడు ఆదమవ్వలకి? దేవుడు అంటే ఏదైనా తోటలోనే చూపించాడు. ఏదైనా తోటలోనే చూపించాడు. కాకపోతే ఏంటంటే అక్కడ ఏంటంటే పాత నిబంధనలో యాజకులు పరిచర్యలు చేశారు. యాజకులు చాలా బెటర్గా పరిచర్య చేశారు. కానీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు జంతువులను తీసుకొచ్చారు. అంతకు మించి వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళు మ్యాక్సిమం జంతువులే తేగలరు. జంతువులను తీసుకొచ్చారు. ఆ జంతువులు కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా సరే ఇంకొన అది అసంపూర్ణంగానే ఉండేది. అందుకే చూడండి బైబిల్లో ఒక మాట మనం చూస్తే హెబ్రీ వెళ్దాం ఒకసారి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలోకి వెళ్దాం ఒకసారి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము ఒకసారి 10వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం ఒకసారి. హెబ్రీ పత్రిక 3వ వచనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. మీరు అందరూ బైబిల్లో ఫాలో అవ్వండి. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములు తీసివేయుట అసాధ్యము. చాలా గమనించి అక్కడ చూడండి 3వ వచనం ఉంది. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇక్కడ చూడండి ప్రాబ్లం ఏంటంటే, పాత నిబంధన దేవుడు బలి అర్పించమని చెప్పాడు. కానీ అందులో ఉన్న ప్రాబ్లం ఏంటంటే దేవుడు చేయమని చెప్పాడు కానీ వాళ్ళు చేస్తున్నారు. కానీ వాళ్ళు చాలా వరకు నిష్కలంగానే అర్పిస్తున్నారు అంతా కూడా. అలాగే చేయమని చెప్పాడు, ఖచ్చితంగా అలాగే దేవుడు అంగీకరించాడు. దేవుడు ఇంకనూ దాన్ని యాక్సెప్ట్ చేశాడు, అంగీకరించాడు. కానీ నిజంగా దేవుడు సాటిస్ఫై అయిపోయాడా? యాజకుడు ద్వారా అర్పించబడినటువంటి ఆ బలిని మనుషులు తీసుకొచ్చినప్పుడు దేవుడు దానికి సాటిస్ఫై అయిపోయి హ్యాపీ ఫీల్ అయ్యాడంటే దేవుడు యాక్చువల్ హ్యాపీ ఫీల్ అవ్వలేదు. అందుకని బైబిల్ చెప్తున్న మాట, వాళ్ళు బలి అర్పించిన తర్వాత కూడా ఇంకనూ వాళ్ళకి జ్ఞాపకంలోనే ప్రతిదీ ఉంది. వాళ్ళ పాపం వాళ్ళకి జ్ఞాపకం వచ్చినాయి. అంటే అర్థం ఏంటంటే బేసిక్గా బలి అర్పించిన తర్వాత కూడా ఆ రక్తము పెద్దగా వారి జీవితాలు ఎటువంటి మార్పుని పెద్దగా తీసుకొని రాలేదు. అది ఇంకా పెద్దగా పాపాన్ని తీసివేయలేదు, అది పూర్తిగా కడిగివేయలేదు. అందుకని అర్పించారు, కానీ ఇంకొక జ్ఞాపకం వస్తూనే ఉంది. ఇంకొంచెం కింద చదవండి. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు 3వ వచనంలో 4వ వచనం ఫస్ట్ లైన్ చూస్తే, ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యము. చూస్తారు, అసాధ్యం. కాబట్టి ఇప్పుడు చూద్దాం, చూడండి అసాధ్యం. ఇప్పుడు 11వ వచనం చదువుకుందాం. 11వ వచనం. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచూ ఉండును. చూసారా, ఇప్పుడు చూడండి, అది ఇప్పుడు పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటో చెప్తున్నాను. చూడండి, పాత నిబంధనలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే
అక్కడ బైబిల్ చూస్తే యాజకులు అంటే ప్రతిసారి తరచుగా బలర్పిస్తున్నారు. బలర్పించినప్పుడు ఎంతో కొంత సాటిస్ఫాక్షన్ వాళ్ళకి కలుగుతుంది, అమ్మాయి అనిపిస్తుంది వాళ్ళకి. కానీ వెంటనే మరలా అతి త్వరలోనే వాళ్ళకి ఏం అర్థమైపోతుందంటే దానివల్ల పెద్దగా మనకు వచ్చినటువంటి ప్రయోజనం పెద్దగా ఏమీ లేదు అని వెంటనే వాళ్ళకి అర్థమైపోయింది. ఇప్పుడు అందుకని వెంటనే మరలా వాళ్ళకి అది గుర్తురాగానే మరలా ఇంకొక బలి తీసుకొచ్చేవాళ్ళు అలాగా. అందుకనే యాక్చువల్గా ఏం చెప్తాను, పాత నిబంధన కాలంలో ఆ దేవాలయంలో బల్లర్పించిన చోట ఏదవుతుందో ఎక్కువ రక్తముతో నిండిపోయేదంట ప్లేస్ అంతా కూడా. ఎందుకంటే కొన్ని లక్షల మంది ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారు. ప్రతి వాళ్ళకి ఏదో సందర్భంలో వాళ్ళకి ఏదో పాపం గుర్తొచ్చేది. గుర్తొచ్చి వెంటనే వాళ్ళు యాజకుని దగ్గరికి బలి తీసుకుని వచ్చేవాళ్ళు. వెంటనే యాజకుడు బలిని అర్పించేవాడు. ఇలాగేంటంటే ఎవరో ఒకరు తరచుగా బలులు తీసుకొస్తున్నారు, యాజకులు ఆ బలి అర్పిస్తున్నారు. అలాగే ప్రతి తరచుగా యాజకులతో కార్యం చేస్తున్నారు, దేవుని యొక్క మందిరం ఆవరణంలో చేస్తున్నారు పని. ఇప్పుడు ఒకసారి ఊహించుకోండి, ఆ ప్లేస్ ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. తరచుగా జంతువుని చంపటము, దాని మాంసం కట్ చేయడము, దేవుడు చెప్పినట్టు దాన్ని విభజించటము, రక్తమును ఒక పాత్రలో తీసుకోవడం, అక్కడ చిందించడం, అక్కడ జల్లటం, చాలా భయంకరమైనటువంటి ఒక పరిచర్య. యాక్చువల్ చెప్పాలంటే యాజకుడు నాకు పరిచర్య రక్తముతో కూడినటువంటి పరిచర్య. అది చాలా భయంకరంగా ఉంటుంది. అది చెప్పండి అంత కంఫర్టబుల్గా యాక్చువల్గా పరిచర్య ఉండదు. కానీ ఇంకను అది ఇంపార్టెంటు, అది ఎప్పటికీ ఆపడానికి వీలు లేకుండా పోయిందండి పాత నిబంధనలో. ఎందుకంటే యాజకుడు ఆ బలి అర్పిస్తున్నప్పుడు కూడా దాన్ని చెక్ చేస్తుంది, పర్ఫెక్ట్గా ఉందా లేదా, కల్మషం లోపం లేకుండా ఉందా లేదో చూస్తున్నప్పటికీ అది అమ్మయ్య దానిలో ఎటువంటి లోపం లేదు అని అర్థం చేసుకున్న తర్వాత కూడా ఇంకను యాజకునికి లోపల ఎక్కడో ఏం తెలుసు అంటే నేను ఏదో ఇది చేస్తున్నాను కానీ ఇది 100% రిజల్ట్ అయితే ఇది ఇవ్వదు అనేటువంటి ఒక ఆలోచన ఆల్రెడీ యాజకుల్లో ఉండేదట. సార్ దాని గురించి ఆలోచించండి. యాజకుడు పని చాలా సీరియస్గా చేస్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఒకసారి ఆలోచించండి. యాజకుని దగ్గరికి బలిని తీసుకొచ్చినప్పుడు ఆ జంతువుని ప్రతి చోట అది ఎక్కడా కూడా లోపం లేనటువంటిదిగా, జబ్బు లేనటువంటిదిగా, ఎముకలు విరినట్టు కానీ కుంటిదిగా కానీ లేనట్టుగా యాజకుడు చెక్ చేయాలి, దానికి క్షుణ్ణంగా పరిశీలించాలి. అంత పరిశీలిస్తున్నాడు, అంత పర్ఫెక్ట్గా చూస్తున్నాడు. ఓకే, ఏ లోపం లేదని అర్థమైంది, ఏ లోపం లేదు కాబట్టి అమ్మయ్య ఓకే అనుకుంటాడు. కానీ అలా ఓకే అనుకున్న టైంలో లోపల ఎక్కడో యాజకునికి కూడా, ప్రతి యాజకునికి ఏం తెలుసా, ఏదో పర్ఫెక్ట్గా ఉందని హ్యాపీ ఫీల్ అవుతున్నాం కానీ దీనివల్ల పెద్ద యూజ్ ఏమీ లేదు అని యాజకులకు కూడా తెలుసు ముందే. అప్పుడు ఆలోచించండి, నిజంగా ఒక పని చేస్తున్నాము కానీ ఎక్కువ కాలం నిలబడదు, దీనివల్ల పెద్ద యూజ్ ఏమీ ఉండదు అని తెలిసి కూడా ఇంకను యాజకులు ఆ పని చేయాలి. అలాగే తెచ్చేవాళ్ళు కూడా అలాగే తరచుగా తెస్తా ఉండాలి. అప్పుడు ఆలోచించండి ఒకసారి, ఈ యాజకుని యొక్క పని అది ఎంత ఫ్రస్ట్రేషన్ ఉంటుంది ఒకసారి. అది ఎంత అంటే వ్యర్థమైనటువంటి ఒక కార్యము తరచుగా వాళ్ళు చేస్తున్నట్లుగా ఫీలింగ్ వాళ్ళకి వచ్చేది. ఎందుకంటే వాళ్ళకే తెలుసు ఇది అసాధ్యము. మేక లెక్కయు, గొర్రె లెక్క, లేదంటే ఎడ్ల లెక్క రక్తము ద్వారా పాప క్షమాపణ దొరకదు, అసాధ్యమన్న విషయం వాళ్ళకి ఆల్రెడీ తెలిసి కూడా ఇంకనూ వాళ్ళు చేస్తూ ఉండాలి. ఎందుకంటే దేవుడు దాన్ని కోరుతున్నాడు. అది లేకుండా వాళ్ళు దేవుని దగ్గర రాలేరు, లేకుండా దేవునితో వాళ్ళకి సంబంధము, సహవాసం ఉండదు. దేవుని దగ్గర వాళ్ళు రాలేరు, దేవుడు వాళ్ళ దగ్గరికి రాలేడు. కాబట్టి యాజకుని యొక్క పని చాలా చాలా ప్రాముఖ్యమైంది. ఇప్పుడు యాజకుడు పని చేస్తూ ఉన్నాడు, ఏటా బొల్లు అర్పిస్తున్నారట. కానీ ప్రతి యాజకునికి ఏం తెలుసు అంటే దీనివల్ల పెద్ద యూజ్ ఏమీ లేదు, ఏదో టెంపరీగా చేస్తున్నాం కానీ మళ్ళీ ఏదో టైం వస్తే మళ్ళీ దీన్ని చేస్తానే ఉండాలి. యాజకుడు ఎప్పుడు ఆ పని చేస్తుంటే చేసేటువంటి యాజకునుడు ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఆలోచించండి. తెచ్చేవాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కానీ చేసే యాజకునికి ఇంకెంత ఇబ్బంది ఉంటుందో. కానీ ఇంకను చేసే తీరాలి. ఇది పెద్దగా యూజ్ ఉండదు, 100% రిజల్ట్ ఉండదు అని తెలుసు. ఆయన మళ్ళీ జంతువుని తీసుకొచ్చి మళ్ళీ పర్ఫెక్ట్గా అన్నీ చెక్ చేయాలి. పెద్ద యూజ్ లేదు కాబట్టి ఏదోట్లే అనుకుని చేయడానికి కుదరదు. 100% ప్రతిఫలము ఉంటుంది అన్నట్లుగానే ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించాలి, ప్రతిదీ సీరియస్గా చేయాలి. కానీ అంతా చేసిన తర్వాత వాళ్ళకు కూడా ఏం తెలుసు అంటే ఇది పర్మనెంట్ సొల్యూషన్ అయితే ఏమీ కాదు, తాత్కాలికమైనటువంటిదే అని వాళ్ళకి కూడా తెలుసు. కానీ చేస్తూ వచ్చారు. అందుకే బైబిల్ ఇక్కడ పోలండి ఏటేటా వాళ్ళు బలి అర్పిస్తూ వచ్చారు. కానీ వాళ్ళకు కూడా తెలుసు దీనివల్ల పెద్ద ప్రతిఫలం ఏది ఉండదని. ఆ తర్వాత కొంచెం కింద చదువుకుందాం. 12వ వచనం చదవండి. ఈయనంటే యేసు క్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలిచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులను సదాకాలం నిలుచు ఒక్క బలిని ఈ యాజకుడు పాపముల నిమిత్తమై సదాకాలం నిలిచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులను తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయను.
ఒక్క అర్పణ చేత చూడండి ఈయన ఇక్కడ. పరిశుద్ధపరచబడు వారిని ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. సదాకాలంలో సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. చూసారా? ఇప్పుడు చూడండి, ఈ యాజకుని యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా? పాత నిబంధనలో యాజకులు చేశారు కానీ అదంతా కూడా అసంపూర్ణమని తెలుసు. అది సంపూర్ణం అయిపోదన్న పర్ఫెక్ట్గా చేయాలి, కానీ అసంపూర్ణమైన విషయం వాళ్ళకి తెలుసు. కానీ బైబిల్ చెప్తున్న మాట చూడండి, ఈయనైతే అన్న మాట ఎందుకుందంటే, పాత నిబంధనలు ఏలాంటి ప్రవక్తలను చూస్తాం, యాజకులు చాలామంది మనం చూస్తాం ఓల్డ్ టెస్ట్మెంట్లో, పాత నిబంధనలో. కానీ యాజకులు చాలామంది చాలా సీరియస్గా యాజకత్వ కార్యం చేశారు. కానీ వాళ్ళు చేసిన దానికిను ఇప్పుడు ఈయన ప్రధాన యాజకుడు వచ్చిన యేసుక్రీస్తు చేసినటువంటి దానికి చాలా వ్యత్యాసమే ఉంది. చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకంటే వాళ్ళు చేస్తూ ఉన్నారు, కానీ అది అసంపూర్ణం వాళ్ళకి తెలుసు, కానీ మళ్ళా చేశారు. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు మాట్లాడుతూ చూడండి, ఈ ప్రధాన యాజకుడు మనకెంత ప్రాముఖ్యం చెప్తున్నాను, ఈ యాజకత్వ కార్యం మనకెంత బయలు చేసింది చెప్తున్నాను. ఈయనైతే ఒక్కసారే బలర్పించాడంట. గమనించండి, ఈయనైతే ఒక్కసారి అర్పించాడు. అది ఎంత పర్ఫెక్ట్గా ఆయన బలిని అర్పించాడంటే అది సదాకాలము నిలిచి ఉంటుందంట. అది సరే, సదాకాలము నిలిచి ఉంటుంది. సదాకాలం నిలిచి ఉండే అర్థం ఏంటంటే, పాత నిబంధనలు వాళ్ళు బలర్పించినప్పుడు అది ఎక్కువ కాలం అది నిలబడేది కాదు. ఇప్పుడు ఏదో బలర్పించారు అమ్మయ్య అనుకుని సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు. మళ్ళా 2-3 రోజులు మళ్ళా ఖచ్చితంగా వాళ్ళు మళ్ళా దేవుని దగ్గరికి బలి తీసుకొని రావాల్సి ఉండేది. అలాగా ఫైనాన్షియల్గా కూడా ఎంత ప్రాబ్లం వాళ్ళకి, అలాగే తరచుగా ఈ కార్యం చేస్తూ ఉండాలి. యాజకుడు ఎంత బిజీగా ఉండేవాడు ఈ పనులు. కానీ ఈయనైతే వచ్చాడని బైబిల్ చెప్తుంది. ఈయన వచ్చి ఒక్కసారే అర్పించాడు, ఒక్క బలినే అర్పించాడు, ఒక్కసారి అర్పించాడు. కానీ దాని ప్రతిఫలం ఏంటి అంటే సదాకాలం. అంటే ఇది ఎప్పటికీ అది పర్మనెంట్గా ఉండిపోతుందంట. ఇది మరల అర్పించాల్సిన అవసరం లేనంత గొప్ప బలిని అర్పించాడు. లేనంత గొప్పగా యాజకత్వ కార్యంను యేసుక్రీస్తు అనేటువంటి ఈ ప్రధాన యాజకుడు చేశాడు. అందుకని చూడండి, ఇప్పుడు ఈ రక్తము చిందించిన తర్వాత, ఈ బలిని అర్పించిన తర్వాత, ఇక దేవుడు ఇప్పుడు మనుషులను చూస్తున్నప్పుడు ఇప్పుడు చాలా ఫ్రీ అయిపోయాడు దేవుడు కూడా. ఇంతకుముందు ఏంటంటే పాత నిబంధనలో వాళ్ళు బలి అర్పించారు, రక్తము చేత కడగబడ్డారు, కప్పబడ్డారు. యాక్చువల్ చెప్పండి, కడగబడ్డం కాదు, కప్పబడ్డారు. కానీ ఇంకొను దేవుడు ఏంటంటే వారు చూసినప్పుడు అలా ఓర్చుకున్నాడు అంట. లోకం యొక్క పాపం చూసినప్పుడు దేవుడు శిక్షించకుండా ఉండడానికి జంతువుల యొక్క రక్తమును చూసి అందులో వాళ్ళని కప్పి ఓర్చుకుంటా ఉన్నాడు, సహించాడు. ఎంతవరకు ఓర్చుకున్న దేవుడు అంటే, దేవుడు ఓర్చుకునేటప్పుడు కూడా బేసిక్గా దేవుడు ఏం ఆలోచించాడంటే, ఓ టైం వచ్చినప్పుడు నేను పంపించినట్టు గొర్రెపిల్ల నేను బలిగా తీసుకుంటాను, ఆ రక్తము చిందిస్తాను, ఆ రక్తము చేత ప్రజలను కప్పుతాను. అది ఎంత పర్ఫెక్ట్గా ఆ ప్రధాన యాజకుడు యాజకత్వ కార్యం జరిగిస్తాడంటే, ఇది పర్మనెంట్ సొల్యూషన్ మనుషులకు దొరికేస్తుంది. అందులో దేవునికి వచ్చే సంతోషం ఏంటంటే, పర్మనెంట్ సొల్యూషన్ మనుషులకు దొరికిందంటే అర్థం ఏంటంటే, దేవుడు ఎలా ఫీల్ అయ్యాడంటే, ఇక మనుషులు నా దగ్గర రావడానికి ఎటువంటి ఆటంకము నా వైపు నుంచి అయితే మనుషులకి ఉండదు. అది దేవుని సాటిస్ఫై చేసింది అర్పణ. గొర్రె లెక్క లేదా జంతువుల లెక్క అర్పణలు ఆ రక్తము పెద్దగా దేవుని సాటిస్ఫై చేయలేదు. ఎందుకంటే అది చేశారు కానీ అది మనుషులకు ప్రతినిధిగా అది యాక్చువల్గా ఉండలేకపోయింది. ఎందుకంటే అవి జంతువులు, మనుషులకు బదులుగా మనిషే ఉండాలి అక్కడ. అంటే బేసిక్ ఏదంతో ఎవరు చచ్చిపోవాలి? ఆదాం పాపం చేస్తే ఆదాం చచ్చిపోవాలి. కానీ ఆదాం బదులుగా దేవుడు వేరే జంతువుని చంపాడు. అలా తరచుగా ప్రతి మనిషికి బదులు ఏదో జంతువు పాత నిబంధనలో సంహరించబడుతూనే ఉంది. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, వాళ్ళు కూడా ఏమైనా మనుషులు కూడా బలర్పించేటప్పుడు మనకు తెలుసు, జ్ఞాపకం చేస్తాను, వాళ్ళు దేవుని యాజకుని దగ్గరికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళ జంతువుని చంపే ముందు వాళ్ళ చేతిని దాని మీద ఉంచాలి. దాని మీద క్షుణ్ణంగా వాళ్ళు దాన్ని చూస్తా ఆలోచిస్తా వాళ్ళు ఉండాలి. ఎందుకు దాని మీద ఎందుకు చేతులు ఉంచేవాళ్ళు? బలర్పించేటప్పుడు ఆ జంతువు మీద ఎందుకు చేతులు ఉంచేవాళ్ళంటే, వాళ్ళు ఉన్నటువంటి పాపాలన్నీ కూడా జంతువులోనికి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, మార్చబడుతున్నాయి. అంటే బేసిక్గా ఇప్పుడు చూడండి, చెయ్యేసి అభిషేకించడం అర్థం ఏంటంటే, ఆయనలో వ్యక్తులు ఉండేటువంటి ప్రత్యేకత ఆ మరో వ్యక్తిలోనికి వెళ్తుంది, బేసిక్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. అలాగే పాత నిబంధనలో మనుషులు జంతువులపైన తలలపైన చేతులు వేసారంటే ఏం జరిగేదంటే, వీళ్ళ యొక్క పాపం ఆ జంతువులోనికి వెళ్ళేది. అప్పుడు ఆ జంతువు చంపబడుతున్నప్పుడు బేసిక్గా ఏంటంటే వాళ్ళు ఏం చూసేవాళ్ళంటే, యాక్చువల్గా ఆ బలిపెట్ట మీద ఆ ప్లేస్లో నేను చావాలి, కానీ నాకు బదులుగా దేవుని కృపను బట్టి ఈ జంతువు నా పాపమును అది మోసుకుంటుంది, అది భరిస్తుంది. అందుకని తాత్కాలికంగా నన్ను బ్రతికించడానికి కాపాడడానికి జంతువు బలిగా అర్పించబడుతుంది. ఇది తాత్కాలికంగా నాకు కొంత బ్రతుకు దొరుకుతుంది.
అని మనిషి ఆ జంతువులో తన్ను తాను చూసుకొని కొంత తృప్తి చెంది, ఇక నా ప్రాణం పోదు, నేను సేఫ్గానే ఉన్నాను, దేవుడు నన్ను అంగీకరిస్తాడు, నన్ను శిక్షించుడు దేవుడు అని ఎంతో కొంత తాత్కాలికమైన నిశ్చయతతో, తాత్కాలికమైన ఉపశమనంతో తిరిగి ఇంటికి వెళ్ళేవాడు. కానీ దేవుడు ఎంత గొప్పడు అంటే, జంతువులకు రక్తం చూసినప్పుడు ఏదో వారి పాపాన్ని నేను కప్పాను, తాత్కాలికమే, కానీ ఇది నాకు సాటిస్ఫాక్షన్ అయితే ఇవ్వలేదు అని అర్థమయ్యేది దేవుడికి కూడా. అందుకని దేవుడు కూడా ఓర్చుకున్నాడని బైబిల్లో మనం చూస్తాం. కానీ టైం వచ్చాడు, యేసుక్రీస్తుని కాలం పరిపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తుని పంపించాడు గొర్రెపిల్లగా. అందుకే లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లని బైబిల్లో ఉంది. యేసుక్రీస్తు నిజంగా బైబిల్లో దేవుడు ఎలా చూశాడు, ఎలా చూపించాడు ప్రజలకి. ఆయన మనిషిగా వచ్చాడు, కానీ దేవుని గొర్రెపిల్ల అనే భక్తులు ఎందుకు క్రీస్తుని చూస్తున్నప్పుడు ఎందుకు అలా గొర్రెపిల్లగా ఎందుకు మాట్లాడారంటే, వాళ్ళు గొర్రెపిల్లనే వాళ్ళు బెస్ట్గా అర్పించేవాళ్ళు, బల్లి అర్పించేవాళ్ళు. అలా అర్పించినప్పుడు ఏంటంటే, గొర్రెపిల్ల అన్నప్పుడు ఏం చూపిస్తారంటే, మీరు పాత్ర బంధంలో మీరు బల్లి అర్పిస్తున్నారు కదా, మీరు బల్లి అర్పిస్తున్నప్పుడు ఏ గొర్రెనైతే తీసుకొచ్చి బల్లి అర్పించేవాళ్ళు, ఈయన దేవుని యొక్క గొర్రెపిల్ల, మీ కొరకు దేవుడే పంపించినటువంటి గొర్రెపిల్ల. ఇక్కడ గొర్రెపిల్లని మీరు తీసుకొని రావట్లేదు, మీ డబ్బులతో మీరు కొనుక్కొని తేడం కాదు, మీరు పర్ఫెక్ట్గా మీరు చూసుకొని మీరు తేడం కాదు, మీ పక్షమున దేవుడే గొర్రెపిల్లని ఏర్పాటు చేశాడు, అనాదికాల సంకల్పంలో ఏర్పాటు చేశాడు. ఆ గొర్రెపిల్ల పర్ఫెక్టు. ఆ గొర్రెపిల్ల ఏంటంటే మీ పాపాలన్నీ కడిగి మిమ్మల్ని పర్ఫెక్ట్గా మార్చేస్తుంది. అందుకనే దేవుడు యేసుక్రీస్తును గొర్రెపిల్లలాగా పంపించాడు ఈ భూమి మీదకి. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చాడు, ఆ రక్తమును చిందించాడు. ఇప్పుడు అందుకే బైబిల్లో చెప్తున్న మాట, పౌలు అంటున్న మాట ఏంటంటే, ఈయన ఒక్కసారి బలి అర్పించాడు, దాంతో దేవుడు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఆ బలి అంటే ఎప్పటికీ నిలిచిపోతుందంట. అంటే నిలిచిపోతుందంటే బేసిక్గా అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు బలిగా అర్పించినప్పుడు బేసిక్గా ఆ రక్తం ఎంతమందిని కవర్ చేసింది చెప్పనా? ఆ రక్తం ఎంతమందిని కవర్ చేసిందంటే, ఏదెను తోటలో ఆదం మొదలుకొని ఆయన రాకడ వచ్చే వరకు చివరి వ్యక్తి ఎవరైతే ఉంటాడో వాళ్ళు ఈ మధ్యలో ఉండేటువంటి అందరినీ కూడా దేవుడు కవర్ చేస్తూ ఆ బలిని అర్పణగా దేవుడు అంగీకరించాడు. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇది ఈవెన్ ఇంకా చెప్పాలని కొంచెం వెనక్కి వెళ్తే, పాత బంధు వాళ్ళు బలి అర్పించినప్పుడు ఇంకో కార్యం కూడా చేస్తారు. ఒక జంతువుని బలిగా అర్పించేస్తే ఇంకొక జంతువుని దాని మీద వాళ్ళు చేతులుంచి దాన్ని అరణ్యంలో లేదా అడవిలో వాళ్ళు వదిలేస్తారు. బేసిక్గా మీనింగ్ ఏంటి చెప్తాను చూడండి. మన యేసుక్రీస్తు ఒక్కైనా బలిగా ఒక్కసారి అందరి కోసం అర్పించబడ్డాడు. కానీ పాత్రను బేసిక్గా రెండు జంతువులను అర్పించేవాళ్ళు. అంటే ఒక జంతువేమో అర్పించేసేవాళ్ళు, చంపేసేవాళ్ళు. ఆ రక్తంతో బలిపెట్ట మీద యాజకుడితో కార్యం చేసేవాడు. ఇంకో జంతువుని తీసుకొచ్చి ఆ జంతువుని ఏం చేస్తారు, ఆ జంతువు మీద కూడా చేతులు వేస్తారు. చేతులు వేసినప్పుడు వీళ్ళుండే పాపాలన్నీ కూడా జంతువులోనికి వెళ్తాయి. ఈ జంతువుని వాళ్ళు చంపకుండా వాళ్ళు అరణ్యంలో వదిలేస్తారట. అరణ్యంలో వదిలేస్తారు. ఎందుకు వదిలేస్తారు అంటే, అలా వదిలేసినప్పుడు ఆ జంతువు అరణ్యంలోనికి పారిపోతుంది. బేసిక్ అరణ్యంలో కాదు, ఈ ఎవరైతే అర్పణ తీసుకొచ్చాడు దేవుని కోసమని ఈ వ్యక్తి నుండి దూరంగా వెళ్ళిపోతుంది ఆ జంతువు. ఎప్పుడైతే వ్యక్తి వదిలేశాడో, దాని మీద చేతులుంచి దాని మీద పాపాలు పంపించిన తర్వాత వదిలేశాడో, ఆ జంతువు ఈ వ్యక్తికి దూరంగా వెళ్ళిపోతుంది. అది ఈ వ్యక్తి కొన్నాడు జంతువుని, దేవుని దగ్గర తీసుకొచ్చాడు. కానీ చేతులు ఉంచిన తర్వాత పాపం దాని మీద మోపబడిన తర్వాత జంతువుని వదిలేస్తున్నారు. అది దూరంగా వెళ్ళిపోతుంది. ఆ జంతువు వదిలేసిన కాడ దూరంగా వెళ్ళిపోతుంది. అలా దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు ఆ జంతువుని అంటే వాళ్ళ కంటకి కనబడే వరకు చూస్తా నిల్చుంటారంట అక్కడ. ఎందుకు తెలుసా? అదేంటంటే వాళ్ళ పాపమును దేవుడు వాళ్ళ నుంచి అంత దూరపరిచాడని వాళ్ళ దృష్టాంతంగా దాన్ని చూసేవాళ్ళంట. అందుకని బైబిల్లో మాట ఉంది, చూద్దాం చూడండి. కీర్తన గ్రంథంలో మాట ఉంది, చదువుకుందాం. కీర్తన గ్రంథం 103, కీర్తన గ్రంథము 103 12 చదువుకుందాం. కీర్తన గ్రంథము 103 12. పడమటికి తూర్పు ఎంత దూరమో, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. ఆయన మన అతిక్రమములు మనకు అంత దూరపరిచి ఉన్నాడు. చూసారు, ఇక్కడ గమనించండి, దూరపరిచాడు అన్న మాట ఉంది. దూరపరిచాడు. ఈవెన్ యాక్చువల్ లేవక మన టైం సరిపోదు, లేవకుండా ఎగ్జాక్ట్ అదే మాట ఉంటుంది. వాళ్ళు జంతువుని ఏంటంటే అరణ్యాలకు వదిలేసేవాళ్ళు. అదేంటంటే వారి పాపాలు అది మోసుకొని వెళ్ళిపోతున్నట్టుగా అనమాట. అందుకని చూడండి, ఇవి నేసుకు మాట్లాడేటప్పుడు మనుషుల పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె, మోసుకొని పోయేటువంటి గొర్రెపిల్ల. ఇది బలర్పించేటువంటి గొర్రె యేసుక్రీస్తు. పాపములను మోసుకొని మనుషులకు దూరంగా తీసుకెళ్ళిపోయేటువంటి కూడా యేసుక్రీస్తు అనే గొర్రెపిల్లే. పాత నిబంధనలో చూడండి, ఇది యేసుక్రీస్తు పరిచయం చెప్తున్నాను చూడండి. వాళ్ళు తాత్కాలిక ఉపశమనంగా 2 జంతువులు వాడారు. ఒకటి చంపడానికి, ఒకటేమో వాళ్ళ పాపాలు మోసుకొని దూరంగా తీసుకుని వెళ్ళిపోవడానికి. అంటే ప్రాబ్లం అంత పెద్ద అనమాట. ఒక జంతువుతో పని అయ్యేది కాదనమాట, 2 జంతువులు వాడేవాళ్ళు. కానీ మీరు తెలుసా, యేసుక్రీస్తు అనేటువంటి ఆయన వచ్చాడు, ఈయనంత గొప్పగా పరిచర్య యాజకత్వ కార్యం చేశాడంటే ఒక్క ఆయన రెండింటినీ చేశాడు. ఆయన పాపాలను బట్టి శిక్ష అనుభవించి మరణమయ్యాడు, అలాగే ఆయన చనిపోయాడు, బలిగా అర్పించబడ్డాడు, అలాగే మనుషుల యొక్క పాపాలను కూడా దూరంగా తీసుకుని వెళ్ళిపోయాడు. అందుకని 103 అదే మనం చదువుతున్నాం. పడమటికి తూర్పు ఎంత దూరమో, ఆయన మన పాపం లేదా మన దగ్గర అంత దూరపరిచాడు. ఎంత దూరపరిచాడంటే తూర్పుకి పడమని ఎంత దూరం.
ఆ రెండు ఎప్పటికీ కలవు. తూర్పు పడమని ఎప్పటికీ కలవదు. బైబిల్ చెప్తాను, భవిష్యత్తు గురించి అక్కడ మాట్లాడుతూ ప్రవచనాత్మకం చెప్పబడింది అన్నమాట. అలా ఓ టైం వస్తే దేవుడు మనుషుల యొక్క పాపములను మనుషులకు అంత దూరపరుస్తాడు. అంత దూరపరచడానికి దేవుణ్ణి తృప్తిపరిచినటువంటి కార్యం ఏంటి అంటే యేసు క్రీస్తు అనేటువంటి గొర్రెపిల్ల యొక్క రక్తం అనేటువంటిది దేవునికి అంత సంతృప్తిని ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది అంటే ఇది అంత పవిత్రమైనటువంటిది కాబట్టి, పరిశుద్ధమైనటువంటిది కాబట్టి, ఈ రక్తమును బట్టి క్రీస్తు యొక్క శాశ్వతంగా దేవుడి యొక్క పర్మనెంట్గా సాటిస్ఫై అయిపోయాడు. అందుకనే ఇక ఇప్పుడు మనకి బళ్ళు ఉండవు. ఇప్పుడు మనకి న్యూ టెస్ట్మెంట్లో మన బళ్ళు ఉండవు. ఇప్పటికీ మనుషులకి క్షమాపణ అవసరం, ఇప్పటికీ మనకి పాపాలు వస్తే మనకి క్షమాపణ అవసరం ఇప్పటికి కూడా. కానీ ఇప్పుడు మనం బళ్ళు అర్పిస్తామా? బళ్ళు అర్పణ ఇక్కడ బలిపీఠం లేదు, ఇప్పుడు ఇక్కడ యాజకులు కూడా ఇక్కడ లేరు. కానీ ఇంకనూ ఆ యాజకత్వం కార్యం ఇంకా ఉంది. ఏంటదంటే క్రీస్తు అన్న ప్రధాన యాజకుడు దేవునికి మనకి మధ్యవర్తిగా ఉన్నాడు. ఆయన క్రీస్తు యేసు అను నరుడు. అందుకనే హెబ్రీ పత్రికను తరచుగా ప్రార్థనప్పుడు చూస్తారా, ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం మీదనగా ఆకాశమండలం గుండా వెళ్ళినటువంటి ప్రధాన యాజకుడు నేసుకొస్తాను, ఆయన మన కోసం అక్కడ ఉన్నాడు. కాబట్టి ధైర్యంగా కృపాసన వద్దకు చేరండి. సరే, ఎందుకు ధైర్యంగా దేవుని దగ్గరికి ఎందుకు చేరుతున్నాం? ఆ ధైర్యం బేసిక్ మాడతాడు పాత్ర బంధుల్లో యాజకుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ జంతువుని తీసుకుని వాళ్ళు వెళ్ళేవాళ్ళు. కానీ వాళ్ళ ధైర్యం ఉందా? నిజంగా ధైర్యం లేదు. కానీ యేసుక్రీస్తుని బట్టి మనకి ఎంత ధైర్యం వస్తుందంటే, బైబిల్ యాక్చువల్ లిటరల్గా మనకు చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు ఇంకనూ పాత్ర బంధంలో ఏ దేవుడో, ఆయన ఎంత పరిశుద్ధుడు, ఎంత గొప్పవాడో, ఎంతగా సమీపించరానటువంటి తేజస్సులు ఉన్నటువంటి దేవుడు, ఇంకనూ దేవుడు అలాంటోడే. దేవుడు ఎప్పటికీ ఇంకనూ న్యూ టెస్ట్మెంట్లో దేవుడే మారిపోలేదు. కానీ మనుషుల యొక్క స్థితి మాత్రం మారిపోయింది. దేవుడే మారలేదు. పాత్ర బంధంలో ఏ దేవుడో ఇంకనూ ఇప్పటికే అదే దేవుడు. ఆయన ఎప్పుడో యెహోవా నేను మార్పులేని వాడు అన్నాడు. ఆయన మారడు. కానీ ఇప్పుడు మనం ధైర్యం ఎందుకు వెళ్ళిపోతున్నాము అంటే, దేవుని యొక్క గొప్పతనం తగ్గిపోయిందని కాదు, దేవుని యొక్క పరిశుద్ధత తగ్గిపోయిందని కాదు, మన యొక్క స్థితిని దేవుడు లేవనెత్తాడు. క్రీస్తుని బట్టి మనకి బెటర్గా దేవుడు మన స్థితిని మార్చాడు. కాబట్టి ఇప్పుడు బైబిల్ లిటరల్గా చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ధైర్యంగా వెళ్ళంటున్నాడు. మీకు తెలుసా, ఈ ధైర్యంగా పాత్ర బంధంలో అహరోన్ లాంటి ప్రధాన యాజకుడు సైతము ధైర్యంగా వెళ్ళేవాడు కాదు. ప్రధాన యాజకులకే ధైర్యం లేదు దేవుని సన్నిధికి వెళ్ళడానికి. కానీ న్యూ టెస్ట్మెంట్లో ఒక సాధారణమైన విశ్వాసకి బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, మీరు ధైర్యంగా దేవుని దగ్గరికి వచ్చేయండి. అంత ధైర్యంగా మనం దేవుని దగ్గరికి ఎలా వచ్చేస్తాము? ధైర్యంగా ఎలా వచ్చేస్తాం? దానికి కారణం ఏంటంటే, అందుకంటే చూడండి, యేసుక్రీస్తు అన్నటువంటి ఆ దేవుడు లేదా మనిషిగా వచ్చినటువంటి ఆ యేసుక్రీస్తు మనకు చాలా ఇంపార్టెంట్. తండ్రి కుడిపార్శ్వంలో కూర్చున్నటువంటి యేసుక్రీస్తు అనేటువంటి ఆ నరుడు మనకి ఎంత ఇంపార్టెంట్ అర్థం చేసుకోండి. ఆయన లేకుండా బేసిక్గా మనకి ఏది లేదు. దేవుని దగ్గరికి వెళ్ళడానికి నీ గొప్పతనం, నా గొప్పతనం, ఎవరి గొప్పతనం సరిపోదు. మనుషుల కంటే ఎంతో కొంత బెటర్ అయి ఉంటామో, కానీ ఇంక నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళడానికి అయితే నీ గొప్పతనం యాక్చువల్గా సరిపోదు. అప్పుడు దాంట్లో ఒకసారి ఆలోచన, నిజంగా యేసుక్రీస్తు అనేటువంటి ఆయన చేసిన పరిచర్య, ఈ ప్రధాన యాజకుడు పాత్ర బంధంలో యాజకులందరికంటే గొప్ప ప్రధాన యాజకుడు అయినటువంటి ఈయన, వాళ్ళందరూ పాత్ర బంధం అందరూ ప్రధాన యాజకులు, కానీ ఈయన గొప్ప ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు. ఎంత గొప్పగా చేశాడు ఒకసారి ఆలోచించండి. ఎంత ఈయన చేసిన తర్వాత దేవుడు కూడా అన్నాడు, నాకు ఏ బలి నేను కోరనే అన్నాడు. అంటే అంతలాగా దేవుడు యేసుక్రీస్తు రక్తానికి సాటిస్ఫై అయిపోయాడు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఇప్పుడు మనం బలర్పించాల్సిన మనం బలర్పించాం, క్రీస్తు రక్తానికి జ్ఞాపకం చేసుకుంటాం అంతే. అందులో నన్ను కడిగి పవిత్రపరచు ప్రభు అంటాం అంతే. ఇప్పుడు మళ్ళీ మనం బలర్పించాల్సిన అవసరం మనకి లేదు. అందుకే బేసిక్గా న్యూ టెస్ట్మెంట్లో బళ్ళు అటువంటి అర్పలు అంటే మనకు అందుకే లేవు. అలాగని దేవుడేమి ఇంకా ఆయన స్థాయి తగ్గిపోయిందనేది ఏమీ కాదు, ఇంకనూ ఆయన అంతే గొప్పవాడు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు యేసుక్రీస్తు, అందుకే చూడండి, క్రీస్తునందు అన్న మాట బైబిల్ మనం చూస్తాం. ప్రభువునందు లేదా క్రీస్తులో అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు క్రీస్తులో నిన్ను దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఆయన దగ్గరికి వెళ్తున్నప్పుడు కూడా తండ్రి దగ్గర మనం ప్రార్థన రూపంలో కావచ్చు, ఇంకే రూపంలో అయినా సరే, దేన్ని బట్టి దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు దేవుడు నిన్నుగా చూడట్లేదు. నీకున్న మంచితనం, నీకున్న అర్హత, నీకున్న క్వాలిఫికేషన్, నీకున్నటువంటి డిగ్రీస్ని దేవుడు చూడట్లేదు. క్రీస్తులో మాత్రమే నిన్ను దేవుడు చూస్తున్నాడు. దేవుని దగ్గరికి ఎవరు వెళ్ళగలిగేటువంటి అవకాశం ఎవరికి ఉంటుందంటే, క్రీస్తుని గుర్తిస్తూ, క్రీస్తు యొక్క పరిచయాన్ని అంగీకరిస్తూ, క్రీస్తు యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకుంటూ ఆయనలో వెళ్ళేటువంటి వారికి మాత్రమే దేవుని దగ్గరికి యాక్సెస్ ఉంటుంది. మిగిలిన ఎవరికి ఉండదు. అందుకనే పాత్ర బంధన కాలం యేసుక్రీస్తు టైంలో వీళ్ళందరూ కూడా వాళ్ళ స్వనీతిని ఆధారంగా చేసుకుని వెళ్ళేవాళ్ళు. వాళ్ళు స్వనీతిని ఆధారం చేసుకున్నారు. ఇప్పుడు మనం ఎప్పటికీ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఇంకొక చాలామంది మనం స్వనీతిని ఆధారం చేసుకుంటాం, మనుషులతో కంపేర్ చేసుకుంటాం, స్వనీతిని ఆధారం చేసుకుంటాం. నువ్వెంత మంచిడైనా కావచ్చు, ఇంకొక గుర్తుపెట్టుకో, యేసుక్రీస్తు దగ్గరికి దేవుని దగ్గరికి వెళ్ళడానికి నీ మంచితనం
దేనికి రాదు. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే మురుగుడ్లో వంటి వాయను. అందుకనే పాత నిబంధనలో ఫరిసీయుల యొక్క నీతి చాలా గొప్పదంట. బెటర్గా ఎలా జీవించాలి, పరిశుద్ధంగా ఎలా జీవించాలి, గొప్పగా ఎలా జీవించాలి, అన్ని విషయాల్లో మాటల్లో కానీ క్రియల్లో కానీ ఎంత గొప్పగా జీవించాలంటే పాత నిబంధన కాలంలో యేసుక్రీస్తు టైంలో సొసైటీ ఫరిసీయులను చూసి వాళ్ళని మాదిరి పెట్టుకుని బ్రతికేవాళ్ళు. ఫరిసీయులను చూసి, ఎందుకంటే వాళ్ళు విశ్రాంతి దినాన్ని ఖచ్చితంగా పాటిస్తారు. ఎంత దూరం ప్రయాణం చేయాలి అంతే దూరం, ఎంత పని చేయాలి అంతే. ప్రతి దశంభాగం ఇచ్చేటప్పుడు కూడా తాలింపు దినుసులు ప్రతి చిన్న దాంట్లో ప్రతిదీ వాళ్ళు దశంభాగం తీసేసి వాళ్ళు దేవునికి ఇచ్చేవాళ్ళు. విశ్రాంతి దినాన్ని మిస్ అయ్యేవాళ్ళు కాదు, దశంభాగాన్ని ఖచ్చితంగా మిస్ అయ్యేవాళ్ళు కాదు. దేవుడు ఏం చెప్పినా ప్రతిదీ ఎగ్జాక్ట్ 100% చేస్తూ వచ్చేవాళ్ళు. దేవుడు చెప్పిన ప్రతిదీ కూడా చేస్తూ వచ్చేవాళ్ళు. అందుకనే మనుషులు, సొసైటీ ఆ రోజున ఫరిసీయులను చూసి మనం కూడా వాళ్ళలాగా ఉండాలి, వాళ్ళలాగా మనం కూడా ప్రతిదీ చేయాలనుకునేవాళ్ళు. అంటే బెటర్గా జీవించడం అంటే ఏంటంటే ఫరిసీయులను చూసి నేర్చుకునేది సమాజం ఆ రోజున. కానీ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఏమన్నారు తెలుసా? ఫరిసీయుల నీతి కంటే మీ నీతి అధికము కానిడలా మీరు పరలోక రాజ్యం చేరలేరు. ఫరిసీయుల లాంటి నీతి అనలేదు, ఫరిసీయుల నీతి కంటే మీ నీతి అధికము కాకపోతే గనుక మీరు పరలోక రాజ్యం చేరలేరు. అందరేమో వాళ్ళలాగా మనం ఉండడానికి ప్రయత్నం చేద్దాం, వాళ్ళలాగా ఉండలేకపోతున్నాం, వాళ్ళలాగా ఉందామని సమాజం అంతా కూడా ఫరిసీయులను చూసి వాళ్ళ నీతి క్రియలు చూసి వాళ్ళలాగా మనం కూడా మారదాం అని అందరూ అనుకుంటే యేసుక్రీస్తు వచ్చి అన్నారు ఫరిసీయుల నీతి కంటే మీ నీతి అధికంగా ఉండాలి. అసలు అంటే ఎవరితో అన్నారన్నమాట? ఫరిసీయుల కంటే తక్కువ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళ దగ్గరికి వచ్చి అంటున్నారు మీరు ఫరిసీయుల్లాగా ఉంటే సరిపోద్దని మీరు అనుకుంటున్నారు. కానీ నేను చెప్తున్నాను ఫరిసీయులు మించుంటే తప్ప మీరు కనీసం పరరాజ్యంలో అడుగు కూడా మీరు పెట్టలేరు. ఇప్పుడు ఆలోచించలేదు అంత ఫ్రస్ట్రేషన్ ఒకసారి ఆలోచించండి. మనిషికి, సాధారణ మనిషికి, ఒక సాధారణ విశ్వాసకి అసలు ఫరిసీయుల్లాగానే మేము ఉండలేకపోతున్నాం అనుకున్నటువంటి మైండ్ సెట్తో ఒక సాధారణమైన ఒక యూదులు ఉంటుంటే క్రీస్తు అన్నారు ఫరిసీయుల నీతి కంటే మీ నీతి అధికంగా ఉండాలంటున్నారు. వాళ్ళలాగా ఉండలేకపోతున్నాం అంటే ఈయన వచ్చి అంటున్నాడు ఆయన వాళ్ళకంటే ఎక్కువ ఉండాలి, ఫరిసీయుల నీతి కంటే ఎక్కువ ఉండాలంటున్నారు. ఇది ఎలా సాధ్యము? ఫరిసీయుల నీతి కంటే భౌతికంగా ఎలా సాధ్యం అంటే భౌతికంగా సాధ్యము కాదు. ఫరిసీయుల నీతి అంటే గొప్ప నీతి ప్రపంచం ఆ టైంలో చూడలేదు. ఆ నీతి ఇంకెవరి దగ్గర, దేవుడి దగ్గర మాత్రం ఉండేది. ఆ నీతి దేవుడిస్తే మనం పొందుకునేది. అందుకనే రోమపత్రిక చూస్తే నీతి దానముగా పొందువారని బైబిల్ ఉంది. నీతిని మనం దానంగా పొందాం. క్రీస్తు చూసారు ఫరిసీయుల నీతి కంటే మీ నీతి అధికము కాకపోతే మీరు దేవుని దగ్గర రాలేరు, మీరు పరలోక రాజ్యం చేరలేరు అనేసారు. మరి ఇప్పుడు మనిషికి దారి ఏది? ఫరిసీయుల నీతి కంటే అంత నీతి, ఇంకా గొప్ప నీతి ఉందా? ఆ నీతి మనకి ఎలా వస్తుంది? మన ఫరిసీయుల నీతి మనం సాధించలేకపోతున్నాం. అందుకని గొప్ప నీతి ఎలా వస్తుందంటే ఆ నీతి మీరు వెతికితే లేదా మీరు కష్టపడి సంపాదించి వచ్చేది కాదు, దేవుడు దానంగా ఇస్తే మీకు వస్తుంది. అదే రోమపత్రికలో పౌలు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు నీతి గురించి. నీతిని దానంగా పొందేమంటాడు పౌలు. అంటే ఎప్పుడు పొందాం? క్రీస్తునందు నమ్మే ఉంచినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే బైబిల్ అందుకు రోమపత్రిక చూస్తారా, మన పాపము ఆయన మీద మోపి ఆయన నీతిని దేవుడు మనకి ఇచ్చాడంట. యేసుక్రీస్తు పాపం చేయలేదు, కానీ పాపము మోపబట్ట ద్వారా పాపిగా మారాడు. పాపము చేయకుండా మోపబట్ట ద్వారా పాపిగా మార్చబడటం సాధ్యమయ్యింది క్రీస్తు. అందుకే క్రీస్తు మన పాపాలు భరించాడంటాం. ఎగ్జాక్ట్ అలాగున్నా నువ్వు నీతి క్రియలు చేయకుండా దేవుని యొక్క నీతి నీ మీద రావడం ద్వారా నిన్ను నీతిమంతులుగా దేవుడు తీర్చాడు. ఇప్పుడు అందుకని మనం నీతిమంతులుగా జీవించడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకనంటే నీతిమంతులుగా తీర్చబడటానికి కాదు, నువ్వు నీతిమంతుడవు కాబట్టి నీతిమంతులుగా జీవిస్తున్నావు. వాళ్ళని నీతిమంతులుగా ఉండి నీతిమంతులను పేరు తెచ్చుకునే ప్రయత్నం చేశారు. మనం నీతిమంతులను పేరు తెచ్చుకున్నాం కాబట్టి నీతిమంతులను మనం ప్రయత్నం చేస్తాం. అదే డిఫరెన్స్. ఇది మనకి సామర్థ్యాన్ని ఇస్తుంది బెటర్గా దేవుని కొరకు జీవించడానికి. ఎందుకంటే దేవుని దగ్గర నుండే వచ్చినటువంటి నీతి. ఇది ఎంత గొప్పదంటే దేవుడు ఎందుకు దానంగా ఇచ్చాడు? అంత గొప్ప నీతిని దానంగా ఎందుకు ఇచ్చాడండి అంటే తలకిందులో తపస్సు చేసిన ఏ ఒక్క మనిషి కూడా అంత స్థాయిలో నీతిని సంపాదించుకోలేడు. అందుకని దేవుడు మనిషిని అర్థం చేసుకొని మీరు ఎలాగో సంపాదించుకోలేరు కాబట్టి నా నీతిని నేను మీకు ఇస్తాను, మీకు దానంగా ఇస్తాను. అందుకని అతిశయించడానికి మనకు వీలే లేదు. అందుకని అంటాం చూడండి, అందుకని క్రీస్తు నీతి మనకు వచ్చింది కాబట్టి మనం ఏమంటాం అంటే అందుకని క్రీస్తుని గణపరుస్తూ ఉంటాం మనం. అందుకంటాం క్రీస్తు లేకుండా బేసిక్గా మనకి ఏది లేదంటాం. అందుకే చూడండి క్రీస్తు యొక్క పరిచర్యకు ఇంపార్టెన్స్ మనం అర్థం చేసుకోవాలి. యేసు క్రీస్తు అన్నప్పుడు మనకి ఇవన్నీ మన మైండ్లో గుర్తురావాలి తెలుసా. ఏదో జస్ట్ ఒక పేరు కాదు, దేవుని కుమారుకున్న పేరు కాదు. యేసు క్రీస్తు అనగానే ఇవన్నీ ఆయన చేసిన పని మనకు గుర్తు రావాలి. నేను చాలా చెప్పాను చూసారా, టెండూల్కర్ అన్నప్పుడు మనకు క్రికెట్ గుర్తు వస్తుంది బేసిక్గా. అలా ఒక్కొక్క ఫీల్డ్లో ఫుట్బాల్లో మరొకరు ఉంటారు, అలా ఒక్కొక్క ఫీల్డ్లో ఒక్కొక్కరు ఉంటారు. అలా యేసుక్రీస్తు అన్నప్పుడు కూడా మనకి జస్ట్ ఆ పేరు కాదు గుర్తు రావాల్సింది. యేసు అన్నప్పుడు
ఎలా టెండూల్కర్ అన్నప్పుడు క్రికెట్ గుర్తొస్తుందో, యేసుక్రీస్తు అన్నప్పుడు ఆయన చేసినటువంటి యాజకత్వ కార్యం మన గుర్తుకు రావాలి. నిజంగా యేసుక్రీస్తు అన్నప్పుడు అది గుర్తు చేసుకుంటే అప్పుడు యేసుక్రీస్తు మనకి నిజంగా గౌరవం చాలా మనకి పెరుగుతుంది. ఎందుకంటే ఆయన లేకుండా బేసిక్గా మనకి ఏది లేదు కాబట్టి. ఎందుకంటే చూడండి, అందుకని యేసుక్రీస్తు మన గౌరవం పెరగాలంటే, యేసుక్రీస్తు ఇంకా మనం ప్రేమించగలగాలంటే ఆయన చేసిన పని మనం గుర్తు చేసుకుంటాం. తరచుగా గుర్తు చేసుకుంటే ఆయన మీద మన గౌరవం పెరుగుతుంది. అప్పుడు యేసుక్రీస్తు నామాన్ని మనం ఉచ్చరిస్తున్నప్పుడు అది మనకి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మనకి పాటలు చాలా పాటలు నుంచి యేసుక్రీస్తు నామం ప్రీతిగల నామం అంటాం. ఎందుకు ప్రీతిగల నామం? ఎందుకు? ప్రపంచంలో చాలామంది యేసుక్రీస్తు నామం దూషించడానికి వాళ్ళు వాడేటువంటి పేరు అది. లోకం ఉచ్చరించేటప్పుడు దూషించడానికి, చులకనగా మాట్లాడడానికి, అవమానకరంగా మాట్లాడడానికి ఆ పేరుని వాళ్ళు యూజ్ చేస్తారు. ప్రపంచం ఆ పేరుని అలా చూస్తుంది. కానీ ఒక క్రిస్టియన్కి మాత్రం ఆ పేరు అలాగున్నా కాదు. క్రిస్టియన్గా పేరు ఎలా ఉందంటే ఆ పేరు లేకుండా, ఆ పేరు ద్వారా ఎవరైతే ఆయన వచ్చాడో, నా కోసం పనిచేశాడో, ఆయన లేకుండా ఆ పని జరగదు. ఆ పని అవ్వకపోతే నాకు భవిష్యత్తే లేదు. అందుకని ఇప్పుడు యేసుక్రీస్తు నామం అంటే మనకి ప్రీతిగా ఉంటుంది. మనకి ఎందుకు ప్లీజెంట్గా ఆ పేరు ఎందుకు మనకంత పరిమళ తైలంలాగా ఉంటుంది, పరిమళ సువాసన ఎందుకు ఉంటుందంటే ఆయన చేసిన పని మనకంత సంతోషాన్ని, ఆయన చేసిన పని మనకంత తృప్తిని తీసుకొస్తుంది. అందుకని మనం కనుక యేసుక్రీస్తు యొక్క పని అర్థం చేసుకుంటే, ఆయన చేసిన పరిచర్య అర్థమైతే అప్పుడు యేసుక్రీస్తు మన గౌరవం పెరుగుతుంది, ఆయన మీద ఇంకా మన ప్రేమ పెరుగుతుంది. ఆ పేరు ఉచ్చరించేటప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఫీలింగ్ ఖచ్చితంగా మనకి కలుగుతుంది. ఎందుకంటే అది లేకుండా మనకు బేసిక్గా లేదు. అది అర్థం చేసుకోవాలి. మనం ఎంతసేపు మనం బాగా జీవించాం కాబట్టి, నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నాను, నేను మంచోను కాబట్టి వాళ్ళకి కాదట అనుకోకూడదు. అలా అనుకున్నామంటే యేసుక్రీస్తు యొక్క నామము నీకు ప్రత్యేకంగా నీకేమీ అనిపించదు. కనీసం నాకు ప్రత్యేక ఎప్పుడు అనిపిస్తుంది అంటే ఆయన చేసిన ప్రతిదీ నీకు అర్థమయ్యి ఆయన ఏదో ఒక పని ఏదో ఆయన చేశాడని కాదు, ఆయన నా కోసం పని చేశాడు. అది అర్థం చేసుకుని ఇంపార్టెంట్. యేసుక్రీస్తు శిలువలో చచ్చిపోయాడండి, ఆయన చనిపోయాడండి అంటే కాదు, నీకోసం చనిపోయాడని గుర్తుపెట్టుకోవాలి, నీకోసం రక్తం చెందించాలని గుర్తుపెట్టుకోవాలి, నీకోసం పాపగా మార్చిపెట్టి అర్థం చేసుకోవాలి, నీకోసం మనిషిగా ఆయన ఇక్కడికి వచ్చాడని అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసినప్పుడు యేసుక్రీస్తు అనగా నీకు ప్రతిదీ ఏం గుర్తురావాలంటే ఆయన చేసిన ప్రతి చిన్న పని పెద్దవని ప్రతిదీ నా కోసం. ఆయన ఎప్పుడైతే నువ్వు నిజంగా మనసులో నీకు ఎప్పుడైతే కనెక్షన్ ఉంటుందో, అది నీకు అర్థమవుతుందో, అప్పుడు యేసుక్రీస్తు మీద నీకు నిజంగా ప్రేమ పెరుగుతుంది, నీకు గౌరవం పెరుగుతుంది. అప్పుడు ఆ పేరు గురించి మనం పాడుతున్నప్పుడు కూడా నిజంగా మనం దేవుని ఆరాధించగలుగుతాం అప్పుడు. ఎందుకంటే ఆ పేరు లేకుండా, ఆ నామం లేకుండా మనకు రక్షణ లేదు, ఆ నామం లేకుండా మనకు పరలోకం లేదు, ఆ నామం లేకుండా బేసిక్గా మనకు ప్రార్థన చేయలేం, ఆ నామం లేకుండా మనకి ఏది లేదు. అందుకని యేసుక్రీస్తు అనేటువంటి ఆయన బైబిల్ చెప్తున్న మాట గొప్ప ప్రధాన యాజకుడు బైబిల్ చెప్తుంది. అందుకంటే చూడండి, నిజంగా మనం అందుకని యేసుక్రీస్తు మీద ఇంకా మనకి ఏంటంటే గౌరవం మనకి పెరగాలి, మనకి సంఘానికి గౌరవం పెరగాలి. ఎంతసేపు మనం బాగా ఏం చేసావు అన్నది కాదు, నువ్వు ఎంత బాగా చేయి, నువ్వు దాన్ని పక్కన పెట్టేసేయి. ఎందుకంటే నువ్వు ఎంత బాగా నీతి క్రియలు చేసినా, నువ్వు నీతిగా జీవించినా, తీరా నువ్వు దేవుని దగ్గర తీసుకెళ్ళేసరికి అది మురుగుడ్లు అయిపోద్ది అంటది ఆటోమేటిక్గా. మురుగుడ్లు వంటి వాయను, నువ్వు బాగుంది అనుకుంటున్నావు, తెల్లగా ఉంది అనుకుంటున్నావు, తీరా నువ్వు దేవుని దగ్గర వెళ్తూ ఉండేసరికి, దేవుని దగ్గరికి వెళ్తూ ఉండేసరికి నీకు అర్థమైపోతుంది ఏంటంటే అవి మురుగుడ్లాగా కనబడతాయి, నీకే కనబడతాయి. నీకు పరిశుద్ధంగా కనిపించేటువంటి, నీకు గొప్పగా కనిపించే నీ క్రియలే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళేసరికి నీకే మురిగ్గా కనబడతాయి, ఇంకోళ్ళకి కాదు, నీకు మురిగ్గా కనబడతాయి. అలా కనబడేంతలాగా నువ్వు నిజంగా దేవుని యొక్క నీతిని అర్థం చేసుకున్నావు, ఆలోచించుకోవాలి. దేవుని యొక్క నీతి ఏంటో నీకు అర్థమైతేనే నీ నీతి మురుగుడ్డ వంటలేదని నీకు తెలుస్తుంది. మరి దేవుని మనం అప్రిషియేట్ చేస్తున్నామా? దేవుని గొప్పతనం అర్థమైందా? ఆ దేవుని దగ్గరికి వెళ్ళడానికి దేవునికి మనుషులకు మధ్యన అంత అడ్డుని తీసడానికి ప్రధాన యాజకుడు వచ్చి ఎటు మన కోసం ఆయన చనిపోయి పాపమును ఉగ్రతను అంతటిని ఆయన భరించేసి, మనుషులకి పాపం అంతటిని కూడా నేను మరణమవుతున్నాను, నా ప్రాణం పోతుంది, వాళ్ళ పాపాన్ని నేను భరిస్తున్నాను, నా రక్తం చెందిస్తున్నాను, నేను కప్పుతున్నాను వీరిని, ఆయన పరిశుద్ధ తన రక్తాన్ని దేవుని దగ్గర తీసుకెళ్ళి అక్కడ బలిపెట్ట మీద కుమ్మరించాడు. దేవుడు ఇప్పుడు రక్తం ద్వారా దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఎంత పని జరిగింది పరలోక రాజ్యంలో. దేవునికి మనుషులకి మధ్యన ఈ ప్రధాన యాజకుడు అంత బిజీగా అంత గొప్ప పని చేశాడు. ఒక్కసారి చేశాడు, కానీ అలాగనే చిన్న పని అనుకోవద్దు. ఒక్కసారి చేశాడు, కానీ ఎంత గొప్పదంటే ఇక ఎవరో ఇంకా ఏ ప్రధాన యాజకుడు అవసరం లేనంత గొప్ప పని యేసుక్రీస్తు చేశాడు. అందుకని ఇప్పుడు ఆ నామం అన్నప్పుడు మనకి అది చాలా ప్రత్యేకమైన నామంగా మనకి ఉండాలి. క్రిస్టియానిటీకి అందుకే మనకు యేసుక్రీస్తు గౌరవం మనకు పెరగాలంటాను. జస్ట్ సెంటిమెంటల్గా కనెక్షన్ కాదు నేను చెప్పేది. ఏదో యేసుక్రీస్తు మా దేవుడి పేరు అండి, అందుకే మాకు సెంటిమెంట్గా ఉంటుంది. సెంటిమెంట్ కనెక్షన్ కోసం చెప్పట్లేదు నేను. సెంటిమెంట్ కనెక్షన్ అన్నిళ్ళు కూడా వాళ్ళ దేవుల మీద సెంటిమెంట్ కనెక్షన్ ఉంటుంది, పేర్ల మీద. సెంటిమెంట్ కనెక్షన్ కాదు, ప్రాక్టికల్గా ఆ నామం మనకేం చేస్తుందో అర్థమైంది. ఆ నామం నీకెంత మేలు ఇచ్చిందో, ఆ నామం నీకెంత ఆశీర్వదించిందో, నీకెంత బెటర్గా నిన్ను మార్చిందో, నీ స్థితిని అంత గొప్పగా మార్చిందో, ఆ యాజకుడు, ప్రధాన యాజకుడు, ఆయన పరిచర్య, ఆ పేరు
అది అర్థం చేసుకున్నప్పుడు క్రీస్తు మీద ఎక్కడైనా గౌరవం పెరుగుతుంది. అప్పుడు నిజంగా యేసుక్రీస్తు యొక్క పరిచయం అర్థం చేసుకుంటే ఆయన స్తుతించేటప్పుడు మనకు బోరు కొట్టదు. నిజం చెప్పాలంటే బోరు కొట్టదు. నేను మరీ ఎక్కువ గట్టిగా పాడేశాను, మరీ గట్టిగా చప్పట్లు కొట్టేశాను, మరీ గట్టిగా వాద్యాలు వాయించేశాను, బాగా ఎక్కువసేపు చేసేసాను అన్నది ఆ ఫీలింగ్ కూడా నీకు యాక్చువల్గా రాదు. ఆయన ఏం చేశాడో అర్థమైతే. అందుకంటే చూడండి, ఈ మనం బెటర్గా ప్రార్థన చేయడానికి, బెటర్గా ఆరాధించడానికి కూడా ఆయన చేసిన పని అర్థం చేసుకోవడం అంత ఇంపార్టెంట్. జస్ట్ ఒకసారి ఊహించుకోండి, యాజకులు ప్రతిసారి చేస్తున్నారు కానీ వాళ్ళకి సాటిస్ఫై, వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ వచ్చేసేది, చేసి విడుదల వచ్చేది వాళ్ళకి. చేస్తున్నాం కానీ యూజ్ ఏమీ లేదు, కానీ చెయ్యాలి. కానీ ఈయన వచ్చాడు, మనం అడగకుండానే నువ్వు గొర్రెపిల్లని కూడా తీసుకొని రాలేదు. పాత్ర వాళ్ళు గొర్రెపిల్లని తేవాలి, కానీ సాటిస్ఫాక్షన్ లేదు. నువ్వు గొర్రెపిల్ల తేకుండా కూడా, నువ్వు సిద్ధపరచకుండా కూడా నీకు సాటిస్ఫాక్షన్ వచ్చేసింది. అందుకే చూడండి, న్యూ టెస్ట్మెంట్ చూపించాం మనం. అందుకనే పాత నిబంధనల భక్తుల కంటే గొప్ప ధన్యులం అంటాం. ఎందుకంటే వాళ్ళ డబ్బులతో వాళ్ళు కొనుక్కొని తీసుకొచ్చేవాళ్ళు, అయినా సరే వాళ్ళకి పెద్ద యూజ్ ఏమీ లేకుండా పోయింది. శాశ్వత పరిష్కారం వాళ్ళకి దొరకలేదు. కానీ నువ్వేం తేలేదు. నువ్వు ఈ బలి నడిపించాను, నువ్వు రూపాయి ఖర్చు పెట్టలేదు నువ్వు, కానీ శాశ్వత పరిష్కారం దొరికేసింది. ఉచితంగా పొందాం మనం, ఉచితంగా పొందాం. ఎందుకు పొందాం ఉచితంగా అంటే, అంత గొప్ప యాజకత్వపు కార్యాన్ని ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు చేశాడు. చేసి అక్కడితో ఆగిపోకుండా ఇంకను ఒకవేళ మరలా మనకు కొంచెం మనమేమైనా కరెక్ట్గా లేమన్న గిల్టీ ఫీలింగ్ మనకు వచ్చినప్పుడు, దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఆటంకం వచ్చినప్పుడు, ఆ యేసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వంకి వచ్చినట్టు తెలుసా, ధైర్యంగా నా దగ్గరికి నువ్వు వచ్చే మిగిలినంత నేను చూసుకుంటాను అని. తండ్రి ఏం కోపాడ్డు, నేను సాటిస్ఫై చేస్తాను, నువ్వెవరొద్దు, నేను కప్పుతాను, నువ్వు నన్ను చూస్తూ నన్ను అర్థం చేసుకొని నా మీద నమ్మకంతో నువ్వు తండ్రి దగ్గరికి వచ్చేసాయి, నువ్వు వెనక్కైతే వెళ్ళిపోద్దు అనేటువంటి ఆ ధైర్యాన్ని నింపే పని కూడా యేసుక్రీస్తు ఇంకను చేస్తాడు. మన కోసం పర్మనెంట్ రెమెడీ ఇచ్చాడు. ఆయన కొన్నిసార్లు నీకు గిల్టీ ఫీలింగ్ వచ్చేస్తే, గిల్టీ కాన్షియస్నెస్ వచ్చేస్తాయి నీకు, నీ మనస్సాక్షిని ఖండిస్తూ ఉంటే ఇంకను క్రీస్తు దూరం వెళ్ళిపోని చెప్పుకుని అంటున్నాడు. పర్లేదు, ఇంకను దగ్గరకు వచ్చేటప్పుడు నన్ను గుర్తుపెట్టుకో అంటున్నాడు. వచ్చేటప్పుడు నన్ను గుర్తుపెట్టుకుంటూ నువ్వు దేవుని దగ్గరికి వస్తే నీకు ఏ ప్రాబ్లం, నీకు ఏ డేంజర్ ఉండదు, నువ్వు నా రక్తం చేత నువ్వు కబ్బడతావు, నన్ను గుర్తుపెట్టుకుంటూ నువ్వు అక్కడికి తండ్రి దగ్గరికి వెళ్ళు. ఇలా ఎంతమంది ఆలోచిస్తారు ఒకసారి ఆలోచించండి. దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు యేసుక్రీస్తుని గుర్తుపెట్టుకుంటే వెళ్ళాలి ఎంతమంది? ఆయన క్రిస్టియన్ అన్నవాడు బైబిల్ ప్రకారం, హెబ్రీ పత్రిక ప్రకారం చెప్పాలంటే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలి, క్రీస్తుని బట్టే వెళ్ళాలి. నువ్వు తండ్రి దగ్గరికి వెళ్తున్నావు కానీ క్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటే తప్ప నీకు దారి లేదు. నువ్వు క్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటూ వెళ్ళావంటే నువ్వు దేవుని దగ్గరికి అయితే వెళ్ళలేదు. యేసుక్రీస్తు పని చేసి మళ్ళీ మన ధైర్యాన్ని కూడా నింపుతుంది. ఒకసారి ఆలోచించండి నిజంగా. అంటే యేసుక్రీస్తు లేకుండా బేసిక్గా ఈరోజు నువ్వు తండ్రి దగ్గరికి నువ్వు అడుగు కూడా పెట్టలేవు. అంటే ఎంత గొప్ప స్కోప్ దేవుడు మనకి ఇచ్చాడు యేసుక్రీస్తు ద్వారా. అందుకని యేసుక్రీస్తు నామం మనకు ప్రీతిగల నామం. ఎందుకంటే ఆయన వచ్చాడు, ఈయన జస్ట్ ఒక సాధారణ ప్రధాన యాజకుడు కాదు, గొప్ప ప్రధాన యాజకుడు. మన కోసం యాజకత్వ కార్యం జరిగించి మన దేవుని దగ్గరికి చేర్చాడు, దేవుని మన దగ్గర చేర్చాడు, ధైర్యాన్ని నింపాడు, దేవునికి మనకు ఒక మంచి అవగాహన తీసుకొచ్చి సంబంధాన్ని శాశ్వతంగా దేవుడు నిలిపాడు. ఇది కేవలం ప్రధాన యాజకుడు అంటే యేసుక్రీస్తు వాళ్ళు మాత్రమే సాధ్యమైంది. ప్రార్థన చేస్తూ అందరూ తల వంచుకెళ్ళి మూసుకోండి. నేనే చిన్న ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరమ తండ్రి, పరిశుద్ధ దేవ, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామం నాకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రభావ మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకు వందనాలు తండ్రి. మా గొప్ప ప్రధాన యాజకుడు అయినటువంటి యేసుక్రీస్తుని, ఆయనకి యాజకత్వపు కార్యాన్ని ప్రభావ మేము జ్ఞాపకం చేసుకోవడానికి మాకు ఇచ్చిన మాటలను బట్టి మీకు వందనాలు ప్రభావ. మరింతగా తండ్రి మేము క్రీస్తు మీద ఆధారపడడానికి ప్రభావ, ఆ నామం వల్ల మాకు వచ్చేటువంటి బలము, ఆ నామం వల్ల మాకు వచ్చేటువంటి ధైర్యము, ఆ నామం మాకు బలమైనటువంటి దుర్గమని ప్రభావ మేము గ్రహించి బ్రతకడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. యేసుక్రీస్తు ద్వారా ప్రభావ మాకు ఎంత గొప్ప మేలను నువ్వు జరిగించావు. యేసుక్రీస్తు ప్రభా భూమి మీద మా వలె మనిషిగా వచ్చి ప్రభా మా పక్షమున ఎంత గొప్ప యాజకత్వ కార్యాన్ని జరిగించి నీ దగ్గర ప్రభు మమ్మల్ని ధైర్యంగా చేర్చాడు. అది అర్థం చేసుకుని ప్రభు నిత్యము కృతజ్ఞత కలిగి బ్రతడానికి, నిత్యము ప్రభు యేసుక్రీస్తుని ఘనపరచడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. వెత్తబడిన వాక్యాన్ని ఫలింప చేయండి, దీవించండి. ఈ మాటల ద్వారా ప్రభు మరింతగా మీలో మేము బలంగా సాగడానికి, మీకు దగ్గరగా బ్రతకడానికి ప్రభా ఆ సామర్థ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తాం. వచ్చిన ప్రతి బిడ్డని ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వెళ్ళుచుండగా మార్గమంతలు తోడుగా ఉండమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్న మా పరమ తండ్రి, ఆమేన్. మార్గము
ప్రభు ఉండ భయమే లేదుగా. ఫరో సైన్యం వచ్చి నన్ను చుట్టుముట్టినా కాపాడే ప్రభు ఉండగా